నాన్న మేము నీతో మాట్లాడుతుంటే నువ్వు ఆయనతో మాట్లాడేటి? మేము వెళ్ళేది వ్యాంపుల కోసం కాదు, హీరోయిన్ల కోసం. ఆడాల్సిన నాటకానికి కావాల్సిన బడ్జెట్ అంతే. మాట్లాడవేంటి? అవునా అన్న, ఈ విషయంలో నువ్వే మాకు ఎలాగైనా కోఆపరేట్ చేయాలి. కోఆపరేట్ చేయడానికి మన దగ్గర కోఆపరేటివ్ బ్యాంకులు ఏం లేవు. మన నాన్నగా ఎలా పుట్టాడురా? మనమే ఆయనకు పుట్టాం రా. బావా బావా నీకో గుడ్ న్యూస్. ఏ మీ అక్క పోయిందా? కాదా, ఎమ్మెల్యే కూతురు కారు యాక్సిడెంట్ చేసిందట. ఆవిడకి బదులు సెల్లో కూర్చోడానికి మనిషి కావాలి, డబ్బులు కూడా ఇస్తారట. నువ్వు చూపోయావా? నేను వెళ్తే అల్లుళ్ళకి తోడెవరు, అక్కకి దిక్కెవరు? నువ్వైతే పని పాట లేకుండా ఉన్నావని. అవును నాన్న, మా మనసులో మాట మాయ చెప్పాడు. ఒప్పుకోనన్నా, మా ఖర్చులకు వస్తాయి, పనులు కూడా అవుతాయి. కాదనకు బావా, పిల్లలు ముచ్చట పడుతున్నారు. ఈయన కడుపును పుట్టి మనం తప్పు చేసాం. ఆయన తప్పు చేశాడు కాబట్టి మనం పుట్టాం. అవునా? ఆ గుగ్గిళ్ళు బాబు, గుగ్గిళ్ళు, ఆ గుగ్గిళ్ళమ్మా, గుగ్గిళ్ళు, బఠానీ, పప్పు, గిద్ద 2 రూపాయలే బాబు, గిద్ద 2 రూపాయలు. గిద్ద రూపాయే బాబు, గిద్ద రూపాయి. నేను ఇచ్చి లోన్ తీసుకుని వ్యాపారం పెట్టి నాకే కాంపిటీషన్ వస్తావురా? వెళ్ళవయ్యా, ఇంకా నీలోనేంటి? ఉన్న ఉద్యోగం అసలు దొబ్బిందిగా. అంతేరా, కాలం గేలం వేస్తే సముద్రంలో ఫిష్ స్టార్ హోటల్లో డిష్ అయిపోయిందంట. అట్టాగే నీకు కూడా నా స్టోరీ బకరా స్టోరీ అయిపోయింది రే. ఈ పరిస్థితులు ఈయన వదలకూడదు. తీపి నా కొడుకు, దొంగ నా తండ్రి. పెద్ద తేడా ఉంది. అమ్మో, దొంగన ఎటు దొరికారు? దొంగల మడుగు పోలీసులు అంటాడు. వదిలే సార్, మన మేనేజర్ గారు. సార్, ఆ రోజు మీరు ఇచ్చిన కోఆపరేషన్ అదిరింది. ఏం అదిరింది? ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో నాకు కింద పైన అదిరింది. చూసామండి టీవీ 9లో. జోకులొద్దు, నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి. నాకు ఇవ్వడానికి అదేమన్నా లడ్డా? పోలీసులు ఎప్పుడో లాక్కున్నారుగా. లాక్కున్నారా? మరి బ్యాంకులో రీపే చేయలేదే? చెవులు కొరికేస్తున్నావా? చచ్చిపోతున్నాను. మర్యాదగా నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి, లేకపోతే నేను ఎంత దూరమైనా పోతాను. స్టేషన్ లో కూర్చోడానికి మనిషి దొరికాడు. అర్థమైంది. నువ్వు ఆ పనిలో ఉండు, నేను వెళ్ళి ఎమ్మెల్యేకి చెప్పొస్తాను. మీకు కావాల్సిన డబ్బే కదా, స్టేషన్ పదండి. స్టేషన్ ఎందుకు? మీ దగ్గర డబ్బు తీసుకుంది పోలీసు వాళ్ళే కదా, వాళ్ళని అడిగి ఇప్పిస్తాను. అది పెద్ద మనిషి తర్వాత. పదండి పదండి. ఆగండి, కుడుకలు పెట్టండి, పని అవ్వాలిగా. అబ్బా, కాలుతో తిన్నట్టుందండి. సెంటిమెంటల్ గా చాలా కాలం తర్వాత అడుగు పెడుతున్నాను. ఏం పర్లేదు, ఇంక ఇక్కడే ఉండొచ్చు. ఇక్కడే ఉండొచ్చు. అదే, ఎంతకాలం ఉండైనా డబ్బులు వసూలు చేసుకుని వెళ్దామని మా వాడి అభిప్రాయం. సిల్లీ ఫెలోస్, కమ్ ఆన్. చాలా ఎక్స్ట్రాలు ఉన్నాయి. నమస్కారం. నమస్తే. మనిషిని తీసుకొచ్చాను. ఏమయ్యా, డబ్బుల కోసమే వచ్చింది? ఈయనకైనా తెలుసు. నేను దారిలో ఫోన్లో మాట్లాడా. అవును సార్, డబ్బుల కోసమే. పక్కానా? పల్లీలు అమ్ముకోలేక చస్తుంటే పక్కానా అంటారేమిటి సార్? పక్కా. లాక్ చేసుకోండి. నువ్వు సెల్లోకి వెళ్తే కదా లాక్ చేసుకోవడానికి. సెల్లో కంటాడేంటి? సార్ పరువు ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నాడు. మీకే చెప్తాడు, నా వంగ చూస్తారండి. వస్తాను కూడా, వెళ్తా అన్నారు. సార్ ఆగండి, ఇక వెళ్ళండి, మమ్మల్ని మాత్రం మర్చిపోకండి. ఎలా మర్చిపోతారు తమ్ముడు? ఆయనకి మనం చేసేది మామూలు మీద. వెళ్ళండి, మొత్తం ఇచ్చేస్తారు. ఇన్నాళ్ళకు ఒక మంచి మాట మాట్లాడా. ఏదో అనుకోకుండా వచ్చింది. సార్ బాయ్ బాయ్, టాటా. వెళ్ళు, ఒలుస్తా నీ తాట. అరే అరే అరే, నలుసులో పెట్టి లాగిస్తామంటాయా స్వామి? అరే, నేను లోపల ఉన్నానయ్యా స్వామి. అరే, అర్థమైందిరా, మీ పోలీసు కుట్ర నాకు ఇప్పుడు అర్థమైందిరా. రే, మీరు సమాజానికి ద్రోహులరా, మీరు మంచితనానికే ద్రోహం చేస్తున్నారా. డబ్బులు ఇస్తారని తీసుకొచ్చి నన్ను సెల్లో బంధిస్తారా? నిన్ను తుకుడాలుగా కాల్చి పారేస్తాను రా. పోలీసులంటే కుక్కలు నక్కలునా? వాయిదాలు కట్టకపోతే నన్ను వేసేస్తానని ఆ దాసిగాడు వార్నింగ్ల మీద వార్నింగ్ ఇస్తున్నాడు అన్న. ఆ పని చేయమను, నాకు హెల్ప్ చేసిన వాడు అవుతాడు, దరిద్రం వదిలిపోద్ది. బావా, ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కిడ్నీ కావాలట. అమౌంట్ తక్కువైనా సింగిల్ పేమెంట్, స్పాట్ క్యాష్. కిడ్నీ ఏమైనా కిల్లి అంటే కట్టించేయడానికి ఫోన్ పెట్టేద్దావా? ఇచ్చేది కదా నాన్న, నా పెళ్లికి నీ చదివింపులో ఉంటది. మీరింత ప్రయోజకులు అవుతారని తెలిస్తే పుట్టగానే పాతేద్దు. నువ్వింత ప్రయోజకుడు అని తెలిస్తే మేము అసలు పుట్టైపోదు. చాలే,
ధర్మం చేయండి బాబు. 2 రూపాయలు ఉంటే ధర్మం చేయండి బాబు. ఏం బావా కిడ్నీ రెడీరా, నీ ఏర్పాట్లో నువ్వుండు. మా మంచి నాన్న మనసు మార్చుకు కిడ్నీ ఇచ్చేస్తున్నాడు. నాది కాదు, ఆడిది. బాబు ధర్మం చేయండి బాబు. 1 రూపాయి ధర్మం చేయండి బాబు. ధర్మం చేస్తే మీకు పుణ్యం వస్తుంది బాబు. మా మంచి మీరే దొరికాడు. మీరా? ఈ డైలాగ్ నాది కదా. కానీ మేము మీకోసం ఎదుగుతున్నాం కదా. వెతుకుతున్నా. అవును, మీకోసం అమీర్పేట నుంచి అంబర్పేట వరకు వెతకని ప్లేస్ అంటూ లేదు. మీరు దొరకలేదని బాధతో ఈ మధ్య మా నాన్నగారు మందులు ఐసేసుకుంటూ మానేశారు. నేను చూడగలుగుతాం మానేశాను. ఎందుకని? అవసరం అటువంటిది. అవసరమా? అదే మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేద్దామని. నిజంగానా? మేము ఎప్పుడైనా నిజం చెప్పామా? కానీ ఇప్పుడు చెప్తున్నాం, పదండి హాస్పిటల్కి. హాస్పిటల్కి ఎందుకు? ఎందుకేమిటండి, పూర్వం ఎలా ఉండేవారు? శోభన్ బాబులా రింగు తిప్పుకుని కింగ్ లో ఉండేవారు. ఇప్పుడు కిడ్నీ పోయిన పేషెంట్ లాగా ఎలా వీక్ అయిపోయారు. అసలు మీకు సంగతి తెలుసా? నిన్నటి నుంచి 102 ఫీవర్. అందుకనే మీ డబ్బుతో పాటు మీ ఆరోగ్యాన్ని కూడా తిరిగి ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. అమ్మతోడు ప్రమాణ పూర్తిగా చెబుతున్నాను, మీలో ఇంత మార్పు వస్తుందని నేను కల్లా కూడా అనుకోలేదు. మీరు ఇలా టైం దొరుకుతారని మేము అనుకోలేదు. మనకి ఎందుకు ఆలస్యం? వెళ్తా పదండి హాస్పిటల్. అదే కాదు. తలని కొరివితో గొక్కుడు అంటే ఇదే. డాక్టర్ గారు, హాస్పిటల్ బాగా కట్టారు. ఏదైనా బ్యాంకులో లోనా ఓనా? ఓనేనండి. ఇంకా బుద్ధి బాలేదు. వైట్ ఫ్రాక్ వేసుకొని హెడ్ క్యాప్ కట్టుకొని క్యాట్ వాక్ చేస్తుంటే ఓనర్స్ దాని షేప్ చూసి అయ్యా నేను అదర్సు. సెంటిమెంట్ చూపి మరి ట్రీట్మెంట్ కోసమని ఆయింట్మెంట్ పూసిందండి ఆనర్స్. ఓ లవ్ క్యాప్సుల్ వచ్చిందండి ఆనర్స్. ఇక లవ్ పుట్టుకొచ్చే మళ్ళీ సిస్టర్ ఇంజెక్షన్స్ ఇవ్వండి. ఓకే డాక్టర్. ఎందుకా ఇంజెక్షన్? బలానికి. ఓహో, ఇదెందుకు? శక్తికి. 2 ఒకటేగా? ఆ రెండింటిని ఒకటి చేయడానికే. ఓహో. వెనక్కి తిరగండి. ఎందుకు? మిమ్మల్ని ముందు నుంచి చూస్తుంటే ఆవిడ మూడ్ డైవర్ట్ అవుతుందంట. నాకు కూడా ఆమె సిస్టర్ అన్నారంటే బాధగా ఉంది. మీరు పడాల్సిన బాధ ముందు ముందు చాలా ఉంది. ఏ? అదే ఈ హాస్పిటల్లో ఇలాంటి అందమైన సిస్టర్స్ చాలా మంది ఉన్నారు. ఒక్క మాట స్ట్రైట్ గా మాట్లాడమేమయ్యా. ఏ? కడుపుకి అన్నం తింటున్నావా, వెటకారం తింటున్నావా? మీరు స్ట్రైట్ గా పడుకోకండి, ఇలాంటి ఆలోచన. మత్తుగా ఉంది. మాయగా కూడా ఉంటుంది. కన్ను మూయండి. అమ్మా, ఏంది నొప్పి? అమ్మా, లోపలేదో తీసి కుట్టేసినట్టుంది. ఇంతకీ ఇడ్లేరి. అయ్యా అయ్యా బాబు, ఎక్కడ నా స్వామి, నా ప్రాణాలు కాపాడు దేవుడా. మీరు నా దేవుడు అయ్యా, ఒక్కసారి తలెత్తండి అయ్యా. నొప్పి ఎత్తలేను. తలెత్తండి సార్. ఎత్తలేను. తలెత్తండి సార్. ఇంత గొప్ప వ్యక్తికి నువ్వు పెట్టే పరికిదా ఎలా? అయ్యో ఇలియానా, త్రిష, ఈ దండేంటి, ఆ కొబ్బరికాయ ఏంటి, నీ అరుపులేంటి, ఆ డాన్స్ ఏంటి నాయన? ఆనందం అయ్యా, ఆనందం. ఎందుకు? కిడ్నీ అడిగితే సొంత భార్య చేయద్ది, కన్న వాళ్ళు పొమ్మన్నారు. కానీ మీరు మాత్రం అతి తక్కువ ధరకి చీప్గా 10,000కే మీ కిడ్నీ నాకు దానం చేసిన దేవుడు అయ్యా, దేవుడు. నేను నా కిడ్నీ దానం చేశారా? అయ్యో, నా కిడ్నీ ఏంటి? ఆల్ఫాన్సా వీడియో పార్లర్లో బ్లూ ఫిల్మ్ సీడీలు దొరికినాయా? రే, ఫోన్ ఒక్కసారి షాప్ ఓనర్కి ఇవ్వు. ఎరా, మొన్న నేను అడిగితే లేవున్నావు ఏంటి? ఆ రోజున మా కీప్ తీసుకెళ్ళిందా? నరుకుతా. అది అటువంటి సీడీలు చూడదు. ఎరా, మా జ్యోతిలక్ష్మి అటువంటి సీడీలు చూస్తుందా? బాగా చెప్పావు. సాల్యూట్ సార్. ఏమయ్యా, నువ్వు ఎస్ఐవా ప్రొఫెషనల్ కిల్లర్వా? పొద్దున సైకిల్తో గుర్తింది వర్కౌట్ కాలేదని జీప్తో ప్లాన్ చేసావా? అయ్యో కాదు సార్, ఒక భారీ క్రిమినల్ పట్టుకున్న థ్రిల్లింగ్ లో జీప్ కాస్త స్పీడ్ గా డ్రైవ్ చేసుకొచ్చా, అంతే సార్. మా బ్యాడ్ లక్ మీకు ఏం కాలేదు. ఇంతకీ క్రిమినల్ లేడీ? టైం వేస్ట్ చేయి, పద.
ఈడేదో సర్దార్ పొట్టి పాపరాయిలో ఫీల్ అవుతున్నాడు. వెల్ డన్ బై బాయ్. థ్యాంక్ యూ సార్. నిన్ను కాదు మా ఎస్ఐ. ఓ వెరీ గుడ్ మై బాయ్. నువ్వు తట్టకూడదు. నేను తడతానులేండి. నువ్వు కూడా తట్టకూడదు. వెల్ డన్ మై బాయ్. థ్యాంక్ యూ సార్. డ్యూటీలో చేరిన రోజే నీ సత్తా ఏంటో నిరూపించుకున్నావు. నీలాంటి వాడు ఒక్కడుంటే చాలు, డిపార్ట్మెంట్ లో మిగతా వాళ్ళంతా కూడా లీవ్ పెట్టింటూ పడుకోవచ్చు. అయితే మమ్మల్ని అందరినీ లీవ్ తీసుకొని పడుకోమంటారా సార్? షటప్. నేనేదో ఫ్లోలో అన్నాను, అది సీరియస్ గా తీసుకోవద్దు. ఇంతకీ ఎవడు వీడు? బిన్ లాడెన్ రైట్ హ్యాండా? ఇలాఖత్ మఫ్లియా తఖ్లీసియా. లెఫ్ట్ హ్యాండ్ వేలుగోర్లో మట్టి కూడా కాదు సార్. ఓ లష్కరే తోయిబా తీవ్రవాద? జిహాద్. వాళ్ళ తల్లో తెల్ల వెంట్రుక కూడా కాదు సార్. మరి నక్సలైట్ నాయకుడా? వాళ్ళ చేతిలో టార్చ్ లైట్ కూడా కాదు సార్. మరి ఎవడయ్యా ఈడు? చేయించిన సార్. వాట్? ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న చైన్ స్నాచర్ ని ఇంత పెద్ద గొలుసులేసి వీరపాండ్య కట్ట బొమ్మల లెవెల్లో తీసుకొస్తావా? నేను చెప్తూనే ఉన్నాను సార్, నా లెవెల్కి మొలతాడు చాలని. కొత్త కదా కాస్త ఆవేశపడ్డాడు. షటప్. వీడు ఆడవాళ్ళ మెడలో గొలుసులు మాత్రమే కాదు సార్, వదిలితే కుక్క మెడలో గొలుసు కూడా కాజేస్తాడు. అయితే మాత్రం ఇలా కుక్కలా కట్టి తీసుకొస్తావా? ఇలా చేస్తే సెక్షన్ 136 డివైడెడ్ బై 4 -3 బార్ ఏ ప్రకారం చట్టరీత్యా ఇది నేరం యువరానా. ఏమయ్యో వీడికి సెక్షన్లు కూడా తెలుసున్నాయో? సెక్షన్ల గురించే కాదు సార్, మీ సెకండ్ సెటప్ జ్యోతిలక్ష్మి గురించి కూడా తెలుసు. దాని గురించి నీకెలా తెలుసు? మొన్న ఒక రోజు దొంగతనానికి వెళ్తే చీకట్లో ఏదో దొచ్చుకుపోయి ఇంకేదో దోచుకున్నా. అది అంతే, అందరినీ ఆదరిస్తుంది. అడ్రస్ ఎక్కడ సార్? 5-12-209/4 by G1 సాయి తేజ రెసిడెన్సీ మంగాపూర్. అది పాత అడ్రస్ అమ్మా, నిన్ను ఇల్లు వారింది. కొత్త అడ్రస్ చెప్పండి సార్. మీ అందరికీ చెప్తారు. నువ్వేదో పెద్ద ఆల్ఖైదా తీవ్రవాదం తీసుకొస్తున్నావని నేను సీఎం ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ చేసుకొని వచ్చాను. వీడు మీకు జూనియర్ లా కనిపించిన సీనియర్ మోస్ట్ దొంగ సార్. వీళ్ళ డాడీ కూడా మన గెస్ట్. గెస్టా? అవును సార్. 3 మర్డర్లు 6 మానభంగాలు చేసి చర్లపల్లి జైల్లో ఉన్నాడు. ఏరా మా నాన్నే కాదండి, టోటల్ మా ఫ్యామిలీ మొత్తం అక్కడే సెటిల్ అయ్యాం సార్. ఏదో మీ డిపార్ట్మెంట్ దయ వల్ల ఇంటద్దె లేకుండా తిండికి బట్టకు లోటు లేకుండా హ్యాపీగా ఉన్నాం సార్. మొన్ననే మా చెల్లెకు జైలు సూపరింటెండెంట్ గారికి లవ్ అయితే పెళ్లి కూడా చేశాం సార్. ఒక అన్నగా చెల్లెను బావను హనీమూన్ కండమాన్ పంపడం కోసం డబ్బు కోసం బయటకు వచ్చారు సార్. బయట చూడు రాజబాబు, ఇంకెప్పుడు ఇలాంటి అనవసరమైన బిల్డప్లు ఇవ్వద్దు. ఇగో ఆయన వెళ్తున్నా, నా ప్రోగ్రామ్ ఎటు కనుకో. సార్ వీటిని వదిలేయమంటారా? ఎందుకు? మళ్ళీ పెట్టుకుని ఈసారి మొలతాడు కట్టుకుని తీసుకొద్దామని. కితకితలొద్దు, కోర్టుకు తీసుకెళ్ళు. టెన్నిస్ కోర్టుకు వీడెందుకు సార్? దొంగల ముందు డిపార్ట్మెంట్ పరుగు తీయకనయ్యా. కోర్టు అంటే న్యాయస్థానం. ఇదొకటి. ఎవరు సార్? జ్యోతిలక్ష్మి చెప్తారు. హలో హలో, బాలానగర్ పోలీస్ స్టేషన్. ఏంటి మీట్లో పాము దూరిందా? మమ్మల్ని ఏం చేయమంటావయ్యా? ఏమయ్యా పోలీసులు నీకు పాములు పందులు పట్టుకునే వాళ్ళ కనిపిస్తున్నారా? బెటా వీడెవడయ్యా పాము దూరింది వచ్చి పట్టుకోమంటాడు? పోలీసులు అంటే అంత లోగు అయిపోయావండి. మొన్న ఒక ఫోన్ చేసి జాకెట్ ఉక్కు అందటం లేదు వచ్చి పెట్టరా అంది. పోల్నే పాపం అని ఆశగా వెళ్తే 90 ఏళ్ల ముసలి అది. దానికి ఆ వయసులో జాకెట్ అవసరం చెప్పండి. సర్లే, మొన్న కావిడ ఫోన్ చేసి ఒడియాలు అంటి పెట్టుకున్నాను, కాకులు ఎత్తుకుపోకుండా కాపలా కాయడానికి 2 కానిస్టేబుల్ పంపించు అంది. అమ్మ మేము ఒడియాలకి అప్పడాలకి కాపలా కాయం అంటే మరి మీ హెల్ప్ యూ అంటూ బోర్డు ఎందుకు కట్టుకున్నారని 1 గంట సేపు తిట్టి ఫోన్ పెట్టేసింది. అంతసేపు నువ్వు ఫోన్ ఎందుకు పట్టుకున్నావు? దాని వాయిస్ కొద్దిగా టెంప్టింగ్ గా ఉంది. మీరున్నాను, నేను చెప్తాను. చూడండి, మీ కొబ్బు నూనె సీసా మూత రాకపోతే తీయడానికి, సూదిలో దారం ఎక్కించడానికి, మీ పని మనిషి రాకపోతే అంటులు తవ్వడానికి పోలీసులు రారు. సారీ, మీ సిస్టర్ గారు. హలో ఏంటే స్మిత? ఇదేంట్రా చిరంజీవి రిలీజ్ సినిమా జనాలు ఉన్నట్టు రష్గా ఉంటారు అనుకుంటే ఇంట్లో చావుకల్లి కనిపించట్లేదు. బాడీ లేపుకుపోయారేమో. బాడీ లేపుకెళ్ళిపోయినా ఏడుపులేని ఉండాలిగా. ఏడ్చేడ్చి అలిసిపోయి రిలాక్స్ అయ్యి రెస్ట్ తీసుకుంటున్నారేమో. ఆవిడే కదా పోతా. అయిపోయింది. నువ్వు వస్తావని తెలియక కాఫీ మొత్తం తాగేశాను. ఇంట్లో పాలు కూడా లేవు. నేను ఏడుస్తుంది కాఫీ గురించి కాదు, మరి బామ్మ. చెల్లమ్మా, బామ్మ ఎలా పోయింది? పొద్దున్నే లేచి స్నానం చేసి 2 వాయిలు ఇడ్లీలు తిని ఇంత గ్లాసుడు కాఫీ తాగి గుడికి వెళ్ళింది అంతే. గుడిగంట కొడితే ఊడి నెత్తి మీద పడి చచ్చిపోయిందేమో పాపం. అంటే ఆ దేవుడి సమక్షంలోనే రాలిపోయిందనమాట. నాకు చావంటూ వస్తే అలాగే చావాలనుందిరా. అదిగో అంజలిదేవి బామ్మ డీటెయిల్స్ కోసం ఇంకా నా చెవిలో హొరుతూనే ఉంది. వాయిస్ ఏంటండి, మీరు వచ్చారని బామ్మ ఆత్మరూపంలో వస్తే నేను ఆత్మనేంటి అంట్ల మీదవా? చంద్రముఖ జ్యోతిక బామ్మ నువ్వు ఇక పోలేదా? నీ పెళ్లి చూడకుండా నేను ఎక్కడికి పోతాన్రా? నీకు మంచి మేలు రక విత్తనాన్ని చూశాను రా.
ఆ మాట చెప్తే నువ్వు రావని బామ్మని చంపేశావు. నాకు మళ్ళీ పెళ్లి చూపులా నీ చేస్తే చూడను. నువ్వేంటే వసుదేవతలో నా కాలు పెట్టుకున్నావు? నువ్వు అడ్డగాడిదివని నా తోటి వాళ్ళంతా సాయంత్రం కాగానే స్కూటర్ వెనక సీట్లో కూర్చుని మోగుడిని వాటేసుకుని ప్రకాశం బ్యారేజ్ కి షికార్లకు వెళ్తున్నారు. ఇప్పుడు నిన్ను స్కూటర్ మీద ప్రకాశం బ్యారేజ్ తీసుకెళ్ళాలి అంతేనా? నీ కూడా ఎందుకు, మీ బావగారు కూడా వెళ్దామని. ఏమండి మీరు అన్నయ్యనా? మీకు లివర్ ఉందా? ఎవరెవరో కాళ్ళు పట్టుకుని చెల్లి పెళ్లి చేయాల్సింది పోయి మీ కాళ్ళు పట్టించుకుంటారా? మీకు అది లేదండి. ఏంటిది? సిస్టర్ సెంటిమెంట్. మొగుడు కావాలి బాబోయ్ అని అలమటిస్తున్న బంగారు చెల్లి బాధను అర్థం చేసుకోలేని మీరు అన్నయ్య కాదండి. నాకే గాని ఇలాంటి చెల్లెలుంటే నీకు నచ్చిన వాడితో లేచిపో అమ్మా అని ఖర్చులకు డబ్బులు ఇచ్చి సూట్ కేసు ఎత్తి మరీ పంపించేవాడిని. సర్లే ఏదో లీడ్లే ఒక అంతేనా? ఇదే లాస్ట్ పెళ్లి చూపులు. ఓకే అంటే ఓకే, లేకపోతే నేను జన్మలో పెళ్లి చేసుకోను. రండి 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 కూర్చోండి. తొందరగా అమ్మాయిని పిలవండి, మళ్ళీ దుర్ముహూర్తం వచ్చేస్తుంది. అలాగే. అమ్మాయి సౌందర్య. మీ అమ్మాయి పేరు రోజా అన్నావు? అది అప్పుడప్పుడు సౌందర్య అని కూడా పిలుస్తుంటామండి. నేనా అని పిలవరండి? ఒకే పిల్లకి 2 పేర్లు ఎందుకయ్యా? ఒకటి ఆయన పెట్టాడు, ఒకటి నేను పెట్టాను. ఈ భార్య పుడకెవరు? దేవస్థానానికి ఇచ్చిన ఏనుగులా ఉన్నాడు. పిల్ల ఫాదర్ని. అదే అమ్మాయికి తండ్రి లాంటి వాడు. సొంత తండ్రిని ఉండగా మళ్ళీ తండ్రి లాంటి వాడు ఎందుకు? అంటే పక్కింట్లో ఉంటున్నారు ఆ ఎఫెక్షన్ తోటి. అయితే మాత్రం తండ్రి అవడం ఏంటి అసహ్యంగా? ఏ అంకులో పెంకులో అవ్వాలి గాని. ఇక మీదట అంకులనే పిలిపిస్తాలేండి. మా అమ్మాయి చేత అంకులని పిలిపిస్తావా? నేను ఒప్పుకోను. అబ్బా ఊరుకోండి. అమ్మాయి మీద మీకున్న ప్రేమ నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి డాడీ అని పిలిపించుకోవడం అలవాటైపోయి సడన్ గా అంకుల్ అనేసరికి తట్టుకోలేకపోతున్నాడు. సర్లే అమ్మాయిని పిలవండి. అలాగే. అమ్మా సౌందర్య, రోజా. నిన్నేనే అమ్మాయిని తీసురా. అదేంటి మీ భార్య నాన్న ఏమన్నాడు? కొంప తీసి ఆవిడకిద్దరా? మర్చిపోయాను, ఈయన భార్య కదా, నా భార్య అనుకున్నాను. అస్సంగా అలా ఎలా అనుకుంటారు? సారీ. ఏవండి నయనతార గారు, అమ్మాయిని తీసుకురండి. బంగారు కోడి పెట్ట వచ్చనండి. బంగారు కోడి పెట్ట వచ్చనండి. చంగావి చీర గుట్టు చూసుకోండి. చేస్తా జిప్ జిప్ జాకప్ షిప్ షిప్ షేకప్ స్టెప్ స్టెప్ మ్యూజిక్ తో. సార్ పిల్లని చూసారా? సిగ్గేస్తుంది. చూస్తే నిజంగానే సిగ్గేస్తుంది. చూడండి. అయ్యో అబ్బాయి ఎలా పడిపోయాడేంటి? పడిపోరా మరి. మా ఎస్ఐ గారి గ్రానైట్ గుండె కాబట్టి తట్టుకున్నాడు. మరొకడైతే గుండె పగిలి డామ్మని చచ్చిన. అమ్మాయి అందం చూసి పడిపోయాడు. పట్టుకో. అందం చూసి కాదండి, మందం చూసి. పిల్ల మెకరాస్ గోడ్లో బంగారం కొండలా ఉంది. చూడటానికి 2 కళ్ళు చాలటం లేదు. అవునండి, నిజంగానే 2 కళ్ళు చాలటం లేదు. కొంపదీసి మీకు నచ్చేసిందా? కాన్సన్ట్రేట్ చేసి చూడండి సార్. అంటే నచ్చకూడదని పెళ్లి చూపులు ఏర్పాటు చేసావా? అబ్బే నచ్చిందా అనబోయి నచ్చేసిందా అని స్లిప్ అయిపోయాను. అబ్బాయికి నచ్చలేదు అనుకుంటా. కావాలంటే చూడండి, డీప్ ఫ్రిడ్జ్ లో అరటి పండు లాగా ఎలా బిగుసుకుపోయాడు. బిగుసుకుపోవడం కాదు, అమ్మాయి అందాన్ని తని విద్యరా చూస్తున్నాడు. అమ్మాయిది అచ్చ నీ పోలికే, ఒక గుండు తప్ప. చిచి పోలికేంటి? అమ్మాయిది నా పోలిక. వాళ్ళ అమ్మాయికి నీ పోలిక ఎలా వస్తుంది చండాలంగా? పక్కింట్లో ఉన్నాడు కదండి, కోఆపరేషన్ ఏమో. ఏమ్మా ఎంతవరకు చదివావు? MBA. అదేంటి నువ్వు 10th ఫెయిల్ ఏదో సేల్స్ గడ్ గా చేస్తావని చెప్పాడు మీ నాన్న. MBA చదవాలి అనుకుంది, 10th ఫెయిల్ అవడంతో ఆపేసింది. అదే చెప్పబోతోంది. చదువుదేముందిలే. ఏమ్మా నీకు నా మనవుడు నచ్చాడా? లక్కీగా నచ్చలేదనుకుంటా. నాకు విచ్చలవిడిగా నచ్చేశారు. అబ్బాయిని సరిగ్గా చూడలేదనుకుంటా. కరెక్ట్ గా చూడమ్మా. బాగా చూశాను అంకుల్. ఓన్ ఫాదర్ మిమ్మల్ని పట్టుకుని అంకుల్ అంటే చెప్పాగా అమ్మాయి 10th ఫెయిల్ అని. ఫాదర్ కి అంకుల్ కి డిఫరెన్స్ తెలియక. అమ్మా ఇక నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళనా డాడీ? తండ్రిని అంకుల్ అంటుంది, అంకుల్ డాడీ అంటుంది. ఇదేదో తేడాగా ఉంది నాన్న. అలాంటిదేం లేదమ్మా. అబ్బాయి నచ్చిన ఆనందం ఇక్కడ. అబ్బాయి నచ్చిన ఆనందంలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది అంతే. 10th ఫెయిల్ కదా. ఏమండి ఒకసారి ఇలా రండి. వస్తున్నా. మీ ఆవిడ నిన్ను పిలుస్తుంటే వాడెడతాడే? ఆవిడ ప్రధానికి ఆయన సలహాలు అడుగుతుంటుంది. ఉండగా వాడి సలహా పక్కిళ్ళు అన్నారుగా, హెల్ప్ లైన్ వాడుకుంటుందేమో. మీరు కూడా ఒకసారి లోపలికి రండి అన్నయ్య గారు. అన్నయ్య
తను 10th ఫెయిల్ అయ్యి మామగారు. మామగారా? చూసారా, నేను కూడా కన్ఫ్యూజ్ అయిపోయి బావగారిని పట్టుకుని మామగారు అనేశాను. పాపం మీరు 10th ఫెయిల్ అయ్యి ఉంటారు. కరెక్ట్. ఇంత షార్ప్ గా కనిపెట్టారంటే డెఫినెట్ గా మీరు 10th పాస్ అయ్యే ఉంటారు. ఒక్కసారి లోపలికి వెళ్ళి వస్తాను. ఇలాగా? అలాగే. ఏంటండి గోలా? పిల్ల లావుగా ఉందిగా, మనకి నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, దాంతో కన్ఫ్యూజ్ అవుతున్నారు అంతే. ఏంటమ్మా? దీనికి ఈ జన్మలో పెళ్ళవుదనుకున్నాను అన్నయ్య గారు. అదృష్టం బాగుండి వాళ్ళకి అమ్మాయి నచ్చింది, దీనికి అబ్బాయి నచ్చాడంట. ఏదో రకంగా ఈ పెళ్లి జరిపించండి. ఇదేనా ప్రాబ్లమా? అవునండి, అమ్మాయికి అబ్బాయి పిచ్చపిచ్చగా నచ్చేశాడంట. పెళ్ళంటూ చేసుకుంటే మీ వాడినే చేసుకుంటానని మారం చేస్తోంది. ఆ విషయం అలా ఏడుస్తూ చెప్తామే. మీరు ఏమంటారు అని. మాకు 100% ఓకే. పెళ్లి మాత్రం ఘనంగా జరిపించాలి. తాకట్టు పెట్టైనా సరే గ్రాండ్ గా చేస్తా. ఈయన కూతురు పెళ్లికి నీ తల తాకట్టు పెట్టేమిటి? చండాలంగా తనకి తల ఉందిగా, రౌండ్ గా. గుండు కదండి, తల అనుకుని ఉండడు కదండి. నా కూతురు ఆయన కూతురు అనే తేడాలు మాకు పెద్దగా లేవు బావగారు. ఇద్దరం సొంత కూతురులానే చూసుకుంటాం. ముహూర్తాలు పెట్టి కబురెట్టండి. చెప్తాం, మీరు బయలుదేరండి. బయలుదేరడానికి లేచింది. పదండి. సార్ని ఇక్కడ వదిలేద్దామండి. నువ్వు మూయి. మూసా. లేపో. ఓ మై గాడ్, జ్వరం 116 ఉంది. 116? అవునండి, నా థర్మామీటర్ ఇదే రికార్డ్. గిన్నిస్ బుక్ వాళ్ళకి లెటర్ వేద్దామండి. లైఫ్ లో దగ్గి తుమ్మి కూడా ఎరగడు. అసలు ఏమైంది డాక్టర్? చూడకూడదు ఏదో చూసి బాగా భయపడ్డాడు. పెళ్లి చూపులో పిల్లని చూసారులేండి. కొంప తీసి ఆఫ్రికా అమ్మాయినైనా చూపించారా? మేడ్ ఇన్ బెజవాడే, కాకపోతే బెంజిలేరీలా ఉంటది. అది సంగతి. ఇదిగో ఈ టాబ్లెట్లు అరగంటకు 60 వాడండి. మేమందరమా? కాదండి, పేషెంట్ కి. అరగంటకి 60? పోనీ పావు గంటకి 30 అయినా పర్లేదు. మీకేమైనా మెడికల్ షాప్ ఉందా అండి? బామ్మర్తికి ఉంది. అడ్రస్ ఇందులో ఉంది, అక్కడే తెచ్చుకోండి. 20% డిస్కౌంట్ ఇస్తాడు. మీకు అండి? మీకు. ఈయనకి 80% ఇస్తాడేమో. సార్, ఆ జేపీ కేపీలు సిటీలో చేసే ఇల్లీగల్ బిజినెస్ డీటెయిల్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి. టైం చూసుకుని అవి మీకు అందజేస్తాను. అప్పుడు మీరు వాళ్ళ ఆధారాలతో ఈజీగా పట్టుకోవచ్చు. ఓకే సార్, ఉంటాను. అమ్మ నా కొండిగా. అన్నయ్య, ఎవరా నీకు అన్నయ్య? నేను అనుకుంటాను నువ్వు పోలీసు మనిషి అని. ఇప్పుడు రుజువైందిరా. నువ్వు ఫోన్లో మాట ప్రతి ఒక్కటి నేను విన్నాను. ఇప్పుడు డాడీతో అంకుల్తో చెప్పి నేను అంతు చెల్లిస్తాను. డాడీ, అంకుల్, డాడీ, డాడీ త్వరగా. అమ్మో వీడా. సరే అట్నే ఈడెదురు ఈడ పడుకుని ఉన్నాడు. రేయ్ నువ్వు పెట్టి హాయిగా ఇంట్లో అంశదూరి కథల మీద పడుకోక ఏం గది పెట్టిందిరా? ఏమైందమ్మయ్యా? మీకు తెలియదే ఉందా నాన్న, నిన్నటి నుంచి అన్నయ్య అప్సెట్ లో ఉన్నాడు. అన్నయ్య పెళ్లి కంటే ముందు నా పెళ్లి జరగటం, మీరు బిజినెస్ వ్యవహారాలన్నీ నాకు అప్పచెప్పడంతో ఏం చేయాలో తెలియక నిన్నటి నుంచి పిచ్చి పిచ్చిగా పచ్చి పచ్చిగా తాగేస్తున్నాడు. ఇలాగే కొన్ని రోజులు అన్నయ్యను వదిలేస్తే మనం తన అపోలోలో జాయిన్ చేసి పొలో నడవడం తప్ప మరి ఇంకేమీ చేయలేవు నాన్న. మరి ఇంకేం చేద్దామంట? అన్నయ్య కూడా నాతో పాటు పెళ్లి చేసేద్దాం నాన్న. అప్పుడు అన్నయ్య మామూలు మనిషి అయిపోతాడు. తండ్రిగా నాకంటే బెదర్గా నువ్వే ఎక్కువ ఆలోచిస్తా ఉంటావు వీడి గురించే. కానీ మంచి సంబంధం దొరకద్దా? మంచి సంబంధం కాదు నాన్న, బ్రహ్మాండమైన సంబంధం. ఎవరా? మొన్న అన్నయ్యను విడిపించడానికి ఒక పోలీస్ ఆఫీసర్ హెల్ప్ చేశాడని చెప్పాను కదా. అవును. ఆయనకు కూతురుంది. సో అమ్మాయిని అడుగుతాం. పోలీసోడు కూతురా? దొంగ చేతికి తాళాలు ఇస్తాడంట. తప్పకుండా ఇస్తాడు. ఆయన నొప్పించే బాధ్యత నాది. ఇది జరిగితే మనకు 2 లాభాలు ఉంటాయి. ఒకటి, అన్నయ్యకి పెళ్లి జరిగిపోవటం. రెండోది, మనకు బిజినెస్ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఆయన స్వయంగా దగ్గరుండి చూసుకుంటాడు. ఏమంటారు? ఓకే నాన్న, ఇప్పుడే మాట్లాడతాను. హలో సార్, నేను కళ్యాణ్ మాట్లాడుతున్నాను. ఏ నాయనా, మొత్తం దిగిందా? అసలు స్టీల్ దాంట్లో పోసుకుని తాగుతురా? కిక్ ఎక్కువ అయిందంటే ఎలా? ఎక్కవడం కాదు నాన్న, ఆ కళ్యాణ్ గడు నా తలమి కొట్టాడు. అడు పెద్ద మోసగాడు. మోసగాడి గడుపున మోసగాడు పుట్టక మహాత్ముడు పుడతాడు. నా కర్మ, అడు పోలీసులతో ఫోన్ లో మాట్లాడుతున్నాడు. అవునరా, నాకు చెప్పే మాట్లాడుతా ఉన్నాడా? అది కాదు నాన్న, ఆడికి పోలీసులతో సంబంధాలున్నాయి. సంబంధం ఉండబట్టే కదరా నీ సంబంధం గురించి మాట్లాడుతా ఉన్నాడా? అయ్యో రామా, ఆడు మన సంగతులన్నీ పోలీసులు చెప్తున్నాడు. చెప్పాలి కదరా, చెప్పకపోతే వాళ్ళకి అట్టే తెలుస్తుంది. ఇది చెప్పండి నాన్న. అన్ని విషయాలు చెప్పాను, ఆయన ఓకే అన్నారు. రేపు వాళ్ళ ఇంటికి వచ్చి అమ్మాయిని చూసుకోమన్నారు. అన్నయ్య, కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ దేనికి నాయనా? రేపు నీకు పెళ్లి చూపులు. పెళ్లి చూపులా? కళ్యాణ్ మీ గురించి అంతా చెప్పాడు బాబు గారు. మీ అబ్బాయి అయితే మా అమ్మాయికి ఓకే అనిపించింది నాకు, అందుకే సరే అన్నాను. నాన్న, అన్నయ్యకి ఇష్టం లేకుండా ఇక్కడికి తీసుకొచ్చాం. అందుకేదో ఒక అబద్ధం చెప్పి సంబంధం చెడగొడతాను ట్రై చేయొచ్చు. ఏమంటారు అంకుల్? అవును, వాడు అసలు అబద్ధాల్లో పుట్టి పెరిగాడు. గ్యారంటీగా చెప్తాడు. వాడు చెప్పగానే నమ్మతారేందిరా? నిజానికి అబద్ధానికి తేడా నాకు తెలియదా? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, అబ్బాయి ఏం మాట్లాడేంటి? మా అన్నయ్య కొంచెం సిగ్గు ఎక్కువలేండి. సిగ్గు ఎక్కువ?
మరి చూడటానికి సిగ్గులేలోలాగా ఉన్నాడు. అన్నయ్య గారు అమ్మాయిని పిలిపిస్తే. అలాగే ఇదిగో అమ్మాయిని తీసుకురండి. బాబు అమ్మాయిని ఒక్కసారి చూడు. చూడరా ఆడపిల్ల మాదిరి అట్ట తలకాయ ఉంచుకొని కూర్చుంటావేంది? పిల్ల కళకళ కళకళలాడుతుంది. చూడాలడు. నువ్వా? ఏరా ఈ అమ్మాయి నీకు ముందే తెలుసా? అవును మమ్మీ. డాడీ ఈ అమ్మాయి ఎవరో కాదు, కేపీ కూతురు అని చెప్పి నాటకాడి నాతో పాటు బ్యాంక్ కూడా వచ్చింది. ఈ అమ్మాయే. అబద్ధం అబద్ధం కాదు నిజం. షటప్. నా కూతురు నాటకాలు ఆడవేమిటి? అది ఎంతవరకు బేగం పేట దాటలేదు. నీతో కలిసి బ్యాంక్ అక్కడ ఆడవేమిటి? అసలు ఏమంటాడుతున్నావు నువ్వు? నిజమే చెప్తున్నాను. కలితే అమ్మని అడగండి నిజమో కాదు. అబద్ధం అబద్ధం. అవును అబద్ధం అబద్ధం. ఏంటన్నా మాట్లాడు? ఇది పెద్ద కిలాడి. నా కూతురు కిలాడి అన్నా ఉంటే నేను తుపాకితో కలుస్తున్నాను. ఏంటి కళ్యాణ్ ఇది నాకు అర్థం కాదు. నీ మాటలు నమ్మి మంచి కుటుంబం కదా సంబంధం కలుపుకుందాం అనుకుంటే నా బంగారు తల్లి మీద నేను నిందలేస్తారా? అసలు ఆయుధాల కేసులో లోపల ఉండాల్సిన అనవసరంగా బయటికి తీసుకొచ్చానే, అది నేను చేసిన తప్పు. అన్నయ్యనకు అనవసరంగా కోపం తెప్పిస్తున్నాడు. ఎవరు చెప్పేది నిజమో పెళ్ళి తీర్చుకుందాం. ముందు అన్నయ్యని పెళ్లికి ఒప్పుకోమని చెప్పు, లేకపోతే పెళ్లిపేటల మీద కాదు జైలుకి వెళ్తాడు. అది నిజమేరా? నేను మాట్లాడతాను. రై నోరు మూసుకొని పెళ్లి చేసుకో. పిల్ల లక్షణంగా ఉందిరా. నువ్వు ఊరు చూసి ఊరు అనుకున్నావు. నాకేమన్నా సైట్ అవ్వలేదు. గజ నీళ్ళు మతి మరపుకున్నా. ఎవరు చూసి ఎవరు అనుకోవడానికి? నేను ఉన్నది ఈ అమ్మాయితోనే. అయినా ఇష్టపడే అమ్మాయితో తిరిగినప్పుడు అమ్మాయిని చేసుకోవడానికి ఏముంది? మూసుకొని చేసుకో, లేకపోతే జైల్లో జీవితాంతం చెప్పకూడదు నా సొంతనే. బావగారు వీడి మాటలే పట్టించుకోకండి. మీ సంబంధం మాకు బాగా నచ్చింది. మీరంటేనే ముహూర్తాలు పెట్టించేయండి. రెండు పెళ్లిలోకే మడమలు చేసేద్దామా? తీసుకో కళ్యాణ్. ఇన్ఫర్మేషన్ ఇచ్చి చైనామాలు పట్టించినందుకు నీకు రావాల్సిన అమౌంట్. థ్యాంక్ యూ సార్. అండ్ ఈ కవర్ కూడా నీకే. ఇదేంటి సార్ చెక్క? కాదు, నీ లక్. లక్క? ఎంతో కష్టపడి ఎన్నో మెట్లెక్కితే గాని రాని పోలీసు ఉద్యోగం నీకు లిఫ్ట్ లో వచ్చినంత ఈజీగా వచ్చింది తెలుసా? పోలీసు ఉద్యోగమా? నీ టాలెంట్ కమిషనర్ గారికి బాగా నచ్చింది. నీలాంటి వాడు జనజీవన శ్రవంతులో కంటే పోలీస్ శ్రవంతులో ఉండడమే కరెక్ట్ అని ఈ అపాయింట్మెంట్ నీకు ఇచ్చారు. అలాగా? ఎస్. సూపర్ అండి. అరే అరే అదేంటే ఆ కవర్ తీసేసేమిటి? చెప్పక ఉద్యోగం ఇవ్వగానే ఎగిరి గత్తేసి జాయిన్ అయిపోతారు అనుకున్నారా? అయినా పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే పాములు పుట్టలాంటిది. తెలివైనవాడు ఎవడైనా బయట నుంచి పాల్పోయాలనుకుంటాడు కానీ పుట్టలో దూరి పాల్పోయాలనుకోడు. మరీ అంత తేలిగ్గా తీసిపారేయక్కర్లేదమ్మా. డిపార్ట్మెంట్ లో చేరితే ఉండే అడ్వాంటేజెస్ ఏంటి సార్ అడ్వాంటేజెస్? తొక్కల అడ్వాంటేజెస్. ఇప్పుడు నేను చేరిన తర్వాత నన్ను ట్రాఫిక్ లో వేసారనుకోండి, ఎండనక వాననక సెంటర్ లో శిలా విగ్రహాల్లో నిలబడే ఉండాలి. సాయంత్రం కుర్రాళ్ళు లవర్స్ తోను మొగుళ్ళు పిల్లలతో షాపింగ్ వెళ్తుంటే వాళ్ళందరం చూసి వాళ్ళకి సిగ్నల్స్ ఇవ్వడం తప్ప వాళ్ళు సిగ్నల్ ఇచ్చినా మనం ఏమీ చేయలేము. ఇక నక్సలైట్ ఏరియాలో డ్యూటీ వేశారనుకోండి, ఎప్పుడు ఏ ఎదురు కలుపులో పోతాం టెన్షన్ తో బతకాలి. ఇక ఫ్యాక్షనిస్ట్ ఏరియాలో డ్యూటీ వేశారనుకోండి, ఎప్పుడు ఏ బాంబ్ బ్లాస్ట్ లో లేచిపోతాం తెలియదు. ఇక క్రికెట్ స్టేడియంలో డ్యూటీ వేశారనుకోండి, అందరు క్రికెట్ ని చూస్తుంటే మనం మాత్రం వెనక్కి తిరిగి జనాలే చూస్తుండాలి. వాడు 6 కొడితే వాడు కొట్టిన బాల్ తో ప్రాబ్లం, వాడు డక్అౌట్ అయితే వీళ్ళు విసిరే బాటిల్స్ తో ప్రాబ్లం. ఎవరింట్లో దొంగతనం జరిగినా మనల్ని తిడతారు, మన ఇంట్లో దొంగతనం జరిగితే మనల్ని ఇంకెక్కువ తిడతారు. నాయకుల దగ్గర నుంచి జనాల వరకు అందరికీ సేవలు చేస్తూ అందరి చేత ఛీ అని తిట్లు తిట్టించుకునే ఏకైక డిపార్ట్మెంట్ మన పోలీస్ డిపార్ట్మెంట్. అందుకే అది నాకు వద్దంటున్నది. అర్థమైందా? గీతలో కృష్ణుడు చెప్పినంత క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా ఎట్లా అర్థం కాకుండా ఉంటుందిరా? నా డిపార్ట్మెంట్ లో ఇన్ని కష్టాలు ఉన్నాయని నువ్వు చెప్పేంత వరకు నాకు తెలియదురా. నువ్వు చెప్పినవన్నీ విన్న తర్వాత నాకు ఇప్పటికిప్పుడే జాబ్ కు రిజైన్ చేయాలనుంది. కానీ ఇందులో వచ్చినంత ఎందులో వస్తుంది చెప్పు? అందుకనే నేను ఇట్లాగే ఉండిపోతాను, నువ్వు అలాగే ఉండిపో. నీ ఇష్ట ప్రకారం జీవితం ఎంజాయ్ చేసుకోపో. థ్యాంక్స్ బాబాయ్. ఓ కింగ్ సైజ్ సిగరెట్ ఇవ్వు. హలో మాస్టారు. మాస్టర్ ఏంట్రా? నేను నీకు చదువు చెప్పానా? అది కాదు బాస్. బాస్ ఏంట్రా? నేనేదో దావుద్ ఇబ్రహీం, నువ్వు నష్టం చోట చెక్కిలేనట్టు. అది కాదానా? నేనెప్పుడు పొలిటికల్ పార్టీ పెట్టాను రా నీకు అన్న అవడానికి? లుక్, నేను అసలే కన్ఫ్యూజ్ లో ఉన్నా, నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేయద్దు ప్లీజ్. దేనికి కన్ఫ్యూజన్? సెలబ్రిటీల మాట వినడం వల్ల. వాళ్ళు నీకేం చెప్పారు? ఏం చెప్పారా? అక్కడ చూడు, నాగార్జున యువ సామ్రాట్ అక్కినే నాగార్జున కళ్యాణ్ జ్యువెలర్స్ లో నగలు కొనండి అన్నాడు. కొన్నా. మంచిదేగా. ఏంటి మంచిది? ఏంటి మంచిది? ఒకసారి ఇక్కడ చూడు. వెంకటేష్, విక్టరీ వెంకటేష్ మణిపురంలో నగలు తాకట్టు పెట్టండి పెట్టన్నాడు. తాకట్టు పెట్టా. నాగార్జున మాట వెంకటేష్ మాట వినకపోతే బాగోదు కదా. అసలే ఇద్దరు బావబామ్మలు, వీళ్ళెత్తరా లేదా? అవుతారు. కరెక్ట్.
ఒకళ్ళు కొనమని ఒకళ్ళు తాకట్టు పెట్టమని నన్ను కన్ఫ్యూజ్ చేస్తారు. దాంతో నా బుర్ర హీట్ ఎక్కిపోతాయి. అయితే మహేష్ బాబు చెప్పించాయి. ఫ్రెండ్స్ మహేష్ బాబు చెప్పాడు. ఇటు చూడు. చల్లని కూల్ కూల్ వెరీ గుడ్ ఐడియా. ఒక ప్యాకెట్ ఏవా రే నీకు ఇప్పుడు ఇస్తాను. అరే తొందర చల్లని కూల్. రే అమ్మాయి రాకపోతే ఈరోజు చచ్చిటోడివి. ఈ రోజు అమ్మాయి వల్లే బతికిపోయారా మాయా. కరెక్టేరా, ఈ రోజు అమ్మాయి వల్లే బతికాను. ఇక నుంచి ఆ అమ్మాయి కోసమే బతకాలని ఫిక్స్ అయ్యాను. పర్ఫెక్టో జెనీలియా ఇలియానా అమిషా పటేల్ కలగనిపిన స్నేహ ఉల్లాలో ఉలాలాలే ఉలాలాలే ఉలాలాలే. యముడు నరుడి వెంటపడను, నువ్వేమ్రా యముడి వెంటపడుతున్నావు? తోక వదలము. నా యమజను వదలండి. తోకను కాదు కదా, దాని ఏకని కూడా వదలను. ఇటులో ఇంకెంత దూరం వస్తావురా? ఇంత అని ఫిక్స్ అవ్వలేదు కానీ నా యమజ కోసం ఎంత దూరం రావాలని మాత్రం ఫిక్స్ అయిపోయాను. ఒరే నరాధమా, పైత్యము ఒంటి నుండి మెదడుకు వ్యాపించినదా? ఇది పైత్యం కాదు, ప్రేమ. అయినా దీని గురించి నీకేం తెలుసు మామా? హార్ట్ లో స్టార్ట్ అయ్యి ప్రతి పార్టీని పవర్ఫుల్ గా తయారు చేస్తుంది. నీలాంటి విలన్స్ ఎంతమంది అడ్డుకున్నా ఫైనల్ గా గెలిచేది మాత్రం ప్రేమే. మానవుడు వదిలేలేడు. ఎటులా ఎటులు ఎటులు బలము కన్నా బలమైనది బలహీనత అచట కొట్టవలేను. ఒరే మానవా, నచ్చావురా. ప్రేమకై నీవు వీడనే పంతము, ప్రేమని నా నీకున్న నమ్మకము బహుబాగా నచ్చను. నా పుత్రికను నీకు ఇచ్చి వివాహం చేసేదనరా. కానీ నీవేమో ఆ చదువున పాసే అవ్వలేదు. నేను ఎటులా నా పుత్రికని నీకు ఇచ్చిట? పాస్ అయితే నీ కూతురు నాకు ఇస్తామాయా? అటులనే అల్లడు. చూసిదివా ఎటులా ఎటుల ఎటులా వదిలించుకుంటునో. ఆయన యమా. నీ యమా నన్ను గాల్లో వదిలేసి వెళ్ళిపోతావా? నన్ను ఎవడన్నా కాపాడరా బాబు. ఇదేంటిది? గుణశేఖర్ సినిమాలో భారీ సెట్టింగ్ లా ఉందే. అవును, ఈ లొకేషన్ కి ఎంట్రీ ఏటో ఎగ్జిట్ ఏటో తెలియట్లేదంటబ్బా. ఈ వాయిస్ ఎక్కడి నుంచి అబ్బా? ఈడెవడు ఇంత పెద్ద సెట్ లో సోలోగా సెటిల్ అయ్యాడు? కలిసి చేసుకోవడానికి ఇది కాపురం కాదు నాయనా, తపస్సు. అందుకే ఇలా సోలోగా సెటిల్ అయ్యాను. అరే, నా ఇన్నర్ వాయిస్ భలే క్యాచ్ చేశారే. అలా క్యాచ్ చేయడం మహర్షులకు అలవాటు. అవును మహర్షి గారు, ఎందుకు నేను ఎక్కడ ఉన్నాను? ఇక్కడే కదా నాయనా. నేను అడిగేది కలర్ఫుల్ ఎడార్లో ఉన్న ఈ ప్లేస్ ఏంటని. త్రిశంకు స్వర్గం నాయనా. స్వర్గమా? అంటే రంభా ఊరోసి మేనక క్యాబరెట్ డాన్స్ చేసేది ఇక్కడేనా? ఆవేశపడక నాయనా, ఆ స్వర్గం వేరు ఈ స్వర్గం వేరు. ఇది త్రిశంకు స్వర్గం. ఇక్కడ విలాసాలు జలసాలు ఉండవు నాయనా. అవును స్వామి, నాకు చిన్న డౌట్. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం కదా. నేనైతే దున్నపోతు తోక పెట్టుకొచ్చాను, మరి మీరు ఎలా వచ్చారు? అది నా ప్రశ్న. మేము మహర్షులం నాయనా, కారణ జన్మరం. ఎక్కడికైనా వెళతాం, ఎక్కడికైనా వస్తాం. దెర్ ఇస్ నో లాజిక్. కానీ నువ్వు ఇక్కడికి వచ్చావంటే దెర్ ఇస్ సంథింగ్. ఒక్క నిమిషం ఉండు. నువ్వు దైవ ప్రసాదమే బాలక. దైవ ప్రసాదం అంటే చక్కెర పొంగలి పులిహోర దద్దోజనం లాంటివా? నేననేది మెక్కే ప్రసాదాలు కావు బాబు. దైవ ప్రసాదం అంటే దేవుని వరమని. దేవుడు వరాన్న? వామ్మో, ఇదేదో చాలా సీరియస్ గా ఉంది. కొంచెం డీటెయిల్ గా చెప్పండి స్వామి. భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ నీది. నువ్వు వరిస్తే అరుపులు కాదు, మెరుపులే. నువ్వు ట్రెండ్ ఫాలో అవ్వవు, సెట్ చేస్తావు. ఏదోలా చచ్చి నువ్వు పైకి రాలేదు. యమలోకాన్ని పోయించడానికి వచ్చావు. ఆహా స్వామి, మీరు చెప్పే డైలాగ్స్ వింటుంటే రోబో రజనీలా బాడీ మొత్తం పవర్ ఎక్కేసింది. ఎక్కిన దాన్ని అలాగే ఎక్కి పెట్టు. పెడతా. మామయ్యమ్మ, ఇంటర్వెల్కే నా లవ్ స్టోరీకి ఎండ్ కార్డ్ వేస్తావా? ఇక ఎండ్ కార్డ్ వరకు నీకు ఇంటర్వెల్ లేకుండా చేస్తా. నరుడా రెచ్చిపో. ఇక నీ దారి రహదారి. గో. ఏంటి గో? అసలే ఈ ఏరియా గురించి నాకు పెద్ద టచ్ లేదు. హౌ టు గో యమలోకం? వెరీ సింపుల్.
మీ లోకంలో దిశలు 4, దారులు 10, కానీ ఇచ్చట 2 మాత్రమే. కింద భూలోకం, పైన యమలోకం. అవునా? ఇప్పుడు యమలోకం వెళ్ళాలంటే ఎలా? లాజిక్ అడగ, కానీ నీకు దారి చూపించే శక్తి నీ ప్రేమకున్నది. త్రికరణ శుద్ధితో కోరుకో, నీ గమ్యం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. వెళ్ళుము. థ్యాంక్ యూ. నారాయణ నారాయణ. ఎడిడు ప్రభువుల వారు చాలా ఆనందంలో తేలియాడుతున్నారు. చాలా గ్యాప్ తర్వాత అమ్మగారికి తమ వీరత్వం చూపినారా? ఈ ఆనందం ఆ జులాయిని మార్గ మధ్యమున దారి తప్పించి వాడి నుంచి నా పుత్రికిని రక్షించి తీసుకుని వచ్చినందుకు. మీరు వదిలేశారు సరే, మీ పుత్రిక వాడిని వదిలి ఉండగలరా? మీరు ఆపగలరా? ఎటులా మా తరుముకానిది ఏదీవో లేదు. అందుకే తనని రహస్య స్థలమున బంధించి ఉంచితివే. ఏమేది మా విజయానికి హర్షధ్వానాలా? ఆ నవ్వేర్లే ఆ మానవుడి రాకతో ఏర్పడిన యమకంపం. అమ్మ నా మాయో, నాకు ఈ ఏరియా కొత్త అని సంతలో చంటి పిల్లడిని వదిలేసినట్టు నన్ను వదిలేసి వస్తావా? చిలిపి. నువ్వు మా లోకంలో ఉన్నావు, ఎక్కడికి వెళ్ళలేవు. ఎల్లెల్లా ఎవడంటారన్నాడు? నా మధ్య నాతో తీసుకెళ్లేంత వరకు బ్యాక్ స్టెప్ వేసే ప్రసక్తే లేదు. ఎటులా నా కూతురు ఎక్కడ ఉందో తెలిస్తే కదా ముందు కనుక్కోరా, తర్వాత కదా తీసుకెళ్ళేది. చేతల వల్ల వాతలు తప్ప ఏమి పీకలేవు. ఏమంటివి నేనేవి పీకలేనందువా? ఎంత మాట. ఇది ప్రేమ పరీక్షే గాని పీకుడు పరీక్ష కాదే. కాకూడదు, ఇది పీకుడు పరీక్షే అందువా? నీ కూతురు నీలోకం విడిచి భూలోకం నా కోసం వచ్చినది కదా, అప్పుడు నీవు పీకినదేమి? ఎంత ఏలా నన్ను లవ్ చేసిన నీ కూతుర్ని నీ దగ్గరికి రప్పించటకు నీ పుత్రుడిని చిత్రగుప్తుడిని పంపితేవు కదా, అప్పుడు వారొచ్చి పీకినదేవి? నాతో ఛాలెంజ్ చేసి తివేమయ్యా. దున్నపోతునికి సొంత కూతుర్నే కిడ్నాప్ చేయాలని వచ్చితివి కదా, అప్పుడు నీవు పీకినదేమి? వెహికల్ ఫెసిలిటీ లేకపోయినా, పాస్పోర్ట్ రాకపోయినా, ఎయిర్పోర్ట్ కు పోకపోయినా, జస్ట్ నీ దున్నపోతు తోక పట్టుకుని లోకాలు దాటి నీ లోకానికి రాలేదా? అప్పుడు నీవు చూడలేదా నేను పీకినది? అయినా దాచేసిన నా డార్లింగ్ ని కనిపెట్టమని విర్ర పీకుడు పీకి చుట్టివే. పీకి చూపిస్తా, ఆల్ పార్ట్స్ లో మంట ఎక్కిస్తా. ఎనీ డౌట్స్? గతము నేది, వర్తమానము భవిష్యత్తు నాదే. హలో, ఓటమి కూడా నీదే మాయా. ఇక్కడ వరకు వచ్చాను చూడు, అదే నీ ఫస్ట్ అండ్ ప్రెసెంట్ ఓటమి. ఎముడికి మొగుడు వస్తా. అమ్మో, ఈ నరుడు ఎముడినే పిల్లి మొగ్గలు వేయించినాడు. ఇప్పుడు నేను చిక్కినచో నా మల్లె మొగ్గలు రాలిపోవును. పొట్ట తగ్గించి బాబాయ్. అమ్మ నా మావోయిస్టులు మందుపాత దాచేసావు కదా నా డార్లింగ్ ని. నీ అమ్మా, ఇదంతా చిడతలప్పారావు గడు వల్ల వచ్చింది. టఫర్ నట్టు ఆశగడు. హలో మణి శర్మ, ఆగు. I'm not Mani Sharma, man. I'm Michael Jackson. మైకిల్ జాక్సనా? గెటప్ చూస్తే అలాగే ఉంది, కానీ ఎక్కడో తేడా కొడుతుంది. No తేడా మ్యాన్, నేను ప్యూర్ మైకెల్ నే. నారాయణ. అమ్మ నా జాదుకి చెప్పడా నారిగా కీలిర్సేస్తాను రోయ్. ఆటోకి బెంచ్ కార్ గెటప్ వేసిన అవుట్పుట్ ఆటోనే. సారీ. అసలు ఏంట్రా నీ స్కెచ్? భూలోకంలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి హీరోలు ఉండగా ఈ అల్లరి నరేష్ నీ సినిమాలో హీరోని ఎందుకు చేసావు? అది యమలోకమునకు భూలోకమునకు బంధుత్వం ఉండినా ఎటులా ఉండునో అని ఓ చిలిపి ఆలోచన కలిగాను. కథానాయకుడు కోసం వెతుకుచుండగా నీవు మహా చిలిపి నటుడు అలేదో చిత్రి. మరి మఫ్టీలు ఎందుకు తిరుగుతున్నావు నాన్న? ఏమి చెప్పమనదు. జరిగిన ఎపిసోడ్స్ అన్నిటికీ దర్శకుణ్ణి నేను, అటు యముడు ఇటు నీవు, ఇద్దరు నన్ను పెన్సిల్ చెక్కినట్టు చెక్కెదరని ఇలా. భూలోకంలో ఉండుంటే నిన్ను చెక్కి కుక్కలు వేసేవాడిని, కానీ ఇప్పుడు అలా చేయను. ఎందుకంటే ఏ మ్యారేజ్ బ్యూరో కూడా సెట్ చేయలేని ఒక సూపర్ ట్రెండ్ సెట్ సంబంధం నువ్వు నాకు సెట్ చేసి పెట్టావు. కానీ నిన్ను పూర్తిగా వదలాలంటే నువ్వు నా కోసం ఇంకోటి చేయాలి. ఏమిటి నారాయణ అది? నా ఎమజ్ ఎక్కడుందో నాకు చెప్పాలి. చెప్పక తప్పుతుందా? ఆ యముడు మూడో కంటికి తెలియకుండా తన కూతుర్ని తాను తప్ప ఏ శక్తి బయటికి రప్పించలేని విధంగా తన కథలోనే బంధించాడు. అమ్మ నా మామ, చూడటానికి పిసికేసిన పిండి ముద్దలా ఉంటావు కానీ కాన్సెప్ట్ మాత్రం అవతార్ రేంజ్ లో ఉన్నాయి.
అవును, ఇప్పుడు నా అమెజాన్ కలుసుకోవడానికి ఒక్క రూటు లేదా? 2 ఉన్నాయి. ఏంటవి? ఒకటి నీవు లోపలికి వెళ్ళడం, రెండోది తను బయటికి రావడం. ఏడ్చావు. ఏ ఒకటి వర్కౌట్ అవ్వాలన్నా మా మామ ఎంట్రీ పాస్ ఇవ్వాలి కదా. వీక్నెస్ మీద కొడితే పాస్ ఏమిటి, పాశానే కొట్టేయచ్చు. అవునా? ఏంటా వీక్నెస్? ప్రభు, ఈ పాపి పేరు శ్రీమతి కన్య. తన అంద చందాలతో ధనవంతుల్ని వల్లో వేసుకుని వాళ్ళ కామ కలాపాలని రహస్య కెమెరాల్లో బంధించి వాళ్ళ ఆస్తులన్నింటినీ హరించి వేసినది. ఈ పాపికి ఎటువంటి శిక్ష వేసినా తప్పు లేదు. అయితే ఎటువంటి శిక్ష లేకుండా స్వర్గానికి పంపించండి ప్రభు. ఎంతో మందికి స్వర్గ సుఖాలు అందించిన ఈమెను స్వర్గమునకు పంపుటే ధర్మము. తనతో తనే వ్యాపారం చేసి తనే లాభం పొందుట ధర్మమే. లేడీస్ అనేసరికి లా మారిపోద్ది. ఆ స్వర్గానికి పంపే ముందు ఒకసారి మా అతిథి గృహానికి తరలింపము. దేనికి? కొన్ని ముఖ్యాంశాలు బోధించలేదు. అమ్మ నా మామ దున్నపోతు మీద ట్రావెలింగ్ చేసి బాగానే అబ్బినాయి బుద్ధులు. నీ వీక్నెస్ తో మా మెయిల్ గా కాదు ఫీమేల్ గా ఆడుకుంటా. మిస్టర్ నారదా, డ్రెస్ చేంజ్. చిత్రగుప్త, ఆ పొదల మాటున బంగారు వర్ణపు గుమ్మడికాయలు కాసినవి. గుమ్మడికాయలు కాదు ప్రభు, అమ్మడికా. అదే కాంతులు వెదజల్లే చిన్నది వలే ఉన్నది. చిన్నది కాదు చిత్తు, పెద్దదే. కొప్పున పూలెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా. ప్రభు, కేక కేక. ఈ చాటుమాటు ఎదురు చూపులు ఎవరి కోసం? నాలోని ఓ ముఖ్యమైన కేకని దోచుకెళ్ళిన ఓ దొంగ కోసం. ఇంతకి ఎవడో ఆ దోచుకెళ్ళిన దొంగన కేక? యముడు అలియాస్ యమధర్మరాజు. యమధర్మరాజా? ఇడి కేక పేరు మొహం నీ తెలీదా? నాకు బాగా తెలుసు. నా హార్ట్ రాబరీ చేసినప్పుడే సీసీ కెమెరాలో క్యాప్చర్ చేసి ఆ కేకని నా బాడీలో ఆల్ పార్ట్స్ లో దాచుకున్నాను. ఇంతకీ ఈ దైత్రపు సంఘటన ఎప్పుడు జరిగినది? కలలో. మరి ఈయన కళ్ళ ముందే ఉన్న గుర్తించమే? చిచ్చి, ఈ నా కేక కాదు. కళ వచ్చినప్పుడు కళ్ళు మూసుకుని ఉండటం వలన గుర్తించలేకపోవచ్చు. అదేం కాదు. రూపాయి బిళ్ళ మీద 3 సింహాల బొమ్మల నాకు బాగా గుర్తు. ఆయన రూపం సూటు బూటు వేసుకుని రింగు రింగుల ఒత్తైన చుట్టుతో ఎన్టీఆర్ లా ఉంటాడు. సుందరి, నీవు చింతించకము. నీ కేకని నేను తీర్చదను. చిచి, నీ కేక నాకు సరిపోదు. నేను నీ కేకని తీరుస్తానన్నది ఆ యముడినే నీ దగ్గరికి పంపించదను. చాలు, కాల్చాలంత ఆనందంగా ఉంది. రేపు ఇదే సమయమునకు మా నందనవనముకే రమ్ము. అడ అలాగంటాడు కానీ నా గెస్ట్ హౌస్ వస్తున్నాను. భూలోకంలో అనుకున్నాను, ఇక్కడ కూడా ఆడదానికి స్వేచ్ఛ లేదు. ఈ అలంకరణలో మేము ఎన్టీఆర్ వల్లే ఉంటామో. వారితో మీకు పోలికి ఎందుకులేండి. అవునవును, మా అందమునకు మేమే సాటి. మీరు అలా అనుకున్నారా? అవును చిత్తు, ఈ రహస్యమే ఎవరికి తెలియకూడదు. ఈ వేషధారణ గురించా ప్రభు? కాదు, ఆ సుందరితో మా ఆవేశము గురించి. చిత్రగుప్త, నీవు వెళ్ళి ఆ పొద చెట్టుని దాక్కుని ఉండు. మేము వెళ్ళి ఆ పడతిని మాటలతో మడతేసి చూపులతో చుట్టేసి కౌగట్లో పట్టేసి పెట్టేసి ప్రభు అవకాశం ఇస్తే నాకు అట్లే చెయ్యాలి. రామయ్యర్రా, నేను నా పరువాలతో పరుగులెట్టిస్తా. ప్రియా, అదే గొంతు. ఇంతకు ముందు కూడా అదే దరిద్రపు గొంతు కదా. ప్రేయసి, నేను ఇచ్చిట నాకు పడిపోద్దేమో నీడిపోయి. ఏమైనది ప్రేయసి, ఏమైనది? డ్రీమ్ లో నన్ను గిల్లిన మిమ్మల్ని లైవ్ లో చూసేసరికి ఒళ్ళు మరిచి కళ్ళు గిర్రలు తిరిగాయి. ఎటులా నీవు నన్ను మోహించావని తెలిసి అన్ని పనులు పక్కన పెట్టి నీ పక్కన వాలితిని నీ కోరిక తీర్చటకు. నీ వల్ల నాకేమీ రాదుగా. అంత లేదు, ఆపరేషన్ ఏం చేసుకున్నాడు. నీకేం కాదులే ప్రియా. నా పేరు ప్రియా కాదు. కంగారులో నీ పేరే అడగలేదు. కంగారు కాదు, కాము. నీ పేరు కత్రీనా కైఫు. ఒంటిలోనే అనుకుంటుని పేరులోనే కత్తిని కైపుని దాచుకుంటే. అబ్బో, వీడు పరిగెట్టి అలసిపోయేలా ఉన్నాడు.
ఇక్కడ వైపు అక్కడ కైపు. ప్రభు ప్రభు ఆగు. ఆగరా ఆగరా కాదు ప్రభు, ఆగరా అన్న అభిప్రాయం. అచ్చట మన పత్ని వచ్చుచున్నది. కైపు నీ వెళ్ళి త్వరగా దాక్కున్నాము. ఇక్కడ దాకోనా? ఇక్కడ గదిలేవి లేవా? ఈ గదే సరైన ప్రదేశము. మీరు మరీను ఈ గదిలో ఉన్న ఊపిరాడకు చేస్తాను బాబు. కైపు చూడు నా ప్రతిభ. ఓరి నాయనో, ఎక్స్టీరియర్ ఏమో 1.5 మీటర్ ఉంది, ఇంటీరియర్ ఏంటి 1.5 కిలోమీటర్ ఉంది. ఇంతకీ నా అమ్మజ ఎక్కడుందో ఏంటో. అయ్యో ఎవడివిరా నువ్వు? మొగుడి వల్ల పలకరించుచున్నావు, శపించానంటే బూడిదైపోతావు. అయ్యో నేను నీ పతిని, తీక్షణంగా చూడుము. ఏమిటి స్వామి ఈ అవతారము? ఓ పాపి కారాగారం నుంచి తప్పించుకుని తిరుగుచున్నాడని తెలిసి వాడిని పట్టుకున్నట్టుకి ఈ వేషంలో వచ్చేది అంతే. అవును, నీవు ఈ వేళప్పుడు ఇచ్చటికి ఏలా వచ్చేటివి? అదేమిటి అలా అడిగెదరు? మీరే పిలిచితిరని వర్తమానం పంపితిరి కదా. నేనా? అవును అవును, విధుల్లో మునిగి మేము అలక్ష్మి చేయుచున్నామేమో అని బాధ కలిగింది. అందుకే నేడు మీద సరదాగా గడపాలని అనుకుంటుంది. నారాయణ నారాయణ. నారదా మీరా? ప్రభువుల ఆటపాట ఎలా ఉన్నది గుప్తా? ఈ జంటను చూస్తుంటే వివిధ భంగిమల్లో చూడ ముచ్చటగా ఉంది కదా స్వామి. ముదురులేంత ముచ్చట కొలిపితే ఆ గదలో ఉన్న లేత జంట ఇంకెంత రెచ్చిపోయి ఉంటారంటావు? గదలో లేత జంట, లోపల ఇద్దరు స్త్రీలే కదా. మీరు నాలికలు నాసికలు కొరుక్కోనక్కర్లేదు గుప్తా గారు, నాకంతా తెలిసినది. తెలిసిపోయింది అంటే మా ప్రభువుల వారు నాగిపోయినట్టేనా? పోయినట్టు కాదు, ఇప్పుడే మొదలవుతున్నా. లోపల గదలో యమజతో పాటు ఉన్నది యముడుకోకాలనుకున్న పెట్ట కాదు, యమజ ప్రేమించిన నరుడు, ఈ యముడికి మొగుడు. అబ్బనారాయణ, లోపల కత్తిరినా కాదా? కాదు, కాకరకాయ. అవును, మీ ప్రభువుల వారు చీర కనిపించగానే స్త్రీలింగమో పుంలింగమో చూడకుండా ఆలింగనానికి ఎగబడతారు కదా. కత్తిరిస్తే ఆ నరుడు గదలో యమజతో భజనే. ప్రభు 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 బుర్ర పోయిందా? నేను చెప్పేది వింటే మీకు పోద్ది. గదలో ఉన్నది కత్తిరినా కాదు, కాకరకాయ. స్వామి ఏమైనది? దేవి నీవు ఇంటికి వెళ్ళము. ఆ పాపి ఆచుకి తెలిసినది, వెళ్ళి శిక్ష అమలు చేయలేను. మాయకి తెలిసిపోయినట్టుంది. ఏంటి మాయా, నేను గదలో ఉన్నాను తెలిసి బ్రెయిన్ లో ఫ్యూజ్ కొట్టేసిందా? నా కన్ను కప్పి లోపలికి వెళ్ళగలిగాం కానీ బయటికి రాలేవరా. నన్ను లోపల పెట్టావని రొయ్యలా మీసం తెగ దువ్వేస్తున్నావు, కానీ నీ రొయ్య పిల్ల వల్ల నేనున్నానని మర్చిపోయావు. అసలే పెళ్ళైన కాడి నుంచి హనీమూన్ ట్రిప్ వేసుకోలేదని బాడీ ఫీల్ అయిపోతుంది. ప్రభు, వాడి దూకుడు చూస్తుంటే చాలా దమ్మున్న వాళ్ళ ఉన్నాడు. లోపల దరువేసేసి మిమ్మల్ని తాతం చేసేస్తాడేమో అనిపిస్తుంది. అంటే అమ్మాయి గారు కూడా కాల్ చేయడానికి తొందరపడుతున్నారు. మీరు వాడిని తొందరగా బయటికి రప్పించేయడం ఉత్తమం. మామోయ్, నీకు విషయం తెలుసా? లవ్ అనేది లక్కీ డ్రా లాంటిది, ఎవ్వరు పడితే అది దక్కదు. దక్కేవాడిని ఎవ్వడూ ఆపలేడు. సో సొల్లు కవర్లు ఆపి ఓ మంచి ఫంక్షన్ హాల్ బుక్ చేసి మా మ్యారేజ్ రిసెప్షన్ పార్టీ ఇచ్చావనుకో, నన్ను అల్లుడిని చేసుకున్నందుకు నీకు, నీ కూతురుని చేసుకున్నందుకు నాకు ఆల్ లో కాస్ట్ లో పెద్ద క్రేజ్ వచ్చేస్తుంది. ఏమంటావు? చిత్రగుప్త. ఎదవెంట ఇంట్రడక్షన్ ఆపండి. నిధి ప్రేమ కాదు, మోసం. ఆ మోసంతో ఇప్పుడు గెలిచానని చంకలు గుద్దుకోకు, కనాకిపోతావు. రేపు గెలిచేది నేనే. నాకు ఇచ్చేవులే గానీ నీకేస్తున్నాను సూపర్ ఛాలెంజ్. నాది నిజమైన ప్రేమని హార్ట్ఫుల్ గా నీ నోటితో అనిపించుకుని, నీ చేత్తో నీ కూతురు చేయి నా చేతిలో పెట్టించుకుని, అదే చేత్తో నా కాళ్ళకు అడిగించుకుంటా ఉంటా. నేను చచ్చినా జరగనివ్వను. మీరు సావరు, చంపుతారు. నో లాజిక్. ఏది ఏమైనా సరే జరగనివ్వను. జరిగి తీరుతుంది, జరిగి తీరుతుంది. మగవాడికి పువ్వు ఎందుకయ్యా, లేడీస్ కమ్ముకో. నేను పూలు అమ్ముకునేవాడు కాదు సార్. ఓ, కోర్టులో దొంగ సాక్ష్యం చెప్పేవాడివా? ఇప్పుడు అవసరం లేదులే. కాదండి బాబు, నేను మీ ఫ్యాన్ ని. ఓ, కోర్టులో కేసు భలే వాదించారు సార్. థ్యాంక్స్, వస్తా. సార్ సార్ పువ్వా తీసుకో. దీని గురించి కాదు సార్, మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. కేసు విషయం అయితే ఇంటికి వచ్చి మాట్లాడు. మీ అమ్మాయి కేసు. కేసు అంటే ఆ కేసు కాదు సార్, మీ అమ్మాయి మ్యారేజ్ మ్యాటర్ గురించి. నా పేరు అత్తల్ సత్యబాబు, LKG. ఇది క్యాప్షన్ కూడా వేస్తే నువ్వు రా. ఓ, ఆ సత్యబాబు నువ్వేనా? నీ గురించి మా అమ్మాయి చెప్పిందిలే, రా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. సో మా అమ్మాయికి పెళ్లి అనే యావజ్జీవ శిక్ష విధించాలనుకుంటున్నాం అన్నమాట.
మీకు నా కాలు కడిగి ఛాన్స్ కూడా ఇద్దాం డిసైడ్ అయిపోయాను. కాళ్ళు కడగాలను మూతులు తుడవాలను తర్వాత డిసైడ్ చేద్దాం కానీ నువ్వు వడ్డీ వ్యాపారం చేస్తావుగా? అవునండి, మెయిన్ బిజినెస్ అదే గానీ సైడ్ బిజినెస్ ఇంకా చాలా ఉన్నాయండి. సైడ్ బిజినెస్ అంటే సారాయి గంజాయి లాంటివే? అయ్యో కాదండి, టెంట్ హౌస్, రైస్ మిల్లు, చేపల చెరువు లాంటివి. ఏమైనా ఇంట్రెస్ట్ ఇచ్చే వాళ్ళంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదయ్యా. భలే వారు సార్, వరల్డ్ బ్యాంక్ తో సహా మన బ్యాంకులన్నీ చేస్తుంది వడ్డీ వ్యాపారమే కదా. అంతెందుకు సీఎం గారు కూడా పావుల వడ్డీకే రుణాలు ఇస్తానంటున్నారు కానీ ఫ్రీగా ఇస్తానట్లేదు కదా. ఆయన వడ్డీ పావలా అయితే నీది 10-25 ఇప్పుడు ప్రపంచంలో ఇడ్లీలు ఎవరు చేసినా మినపప్పు రవే కదండి వాడేది. అదే ఇడ్లీ మా మంగతార్ హోటల్లో 3 రూపాయలు, సెంటర్ లో 5 రూపాయలు, 3 స్టార్ హోటల్లో 25, 5 స్టార్ హోటల్లో 50 రూపాయలు ఉంటుంది. ఐటమ్ ఒకటైనా రేట్లు మారుతున్నాయి కదండి. అలాగే మా వడ్డీ వ్యాపారంలో కూడా. అంటే ఈ వడ్డీ వ్యాపారంలో నువ్వు 5 స్టార్ హోటల్ లాంటి వాడు అనమాట. కరెక్ట్ గా క్యాచ్ చేశారు. నీ వాదన నాకు నచ్చింది. జడ్జిమెంట్ చెప్తున్నాను, నువ్వే నా అల్లుడివి. థ్యాంక్స్ మామయ్య. మరి ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందాం? మిగతా విషయాలు మాట్లాడుకున్నాక. మనలో మనకు ఫార్మాలిటీస్ అండి అంకుల్. పెళ్ళన్నాక కట్నం ఉండాలిగా. పైసా అక్కర్లేదు. పైసాలు రూపాయలు ఎవరికి కావాలయ్యా? లక్షల సంగతి. లక్షణమైన మీ అమ్మాయిని ఇస్తే లక్షలు నాకెందుకు? నీకెవడిస్తాడు? మా అమ్మాయికి ఎంత ఇస్తామని అడుగుతున్నాను. అమ్మాయికి మీరు కదా కట్నం ఇవ్వాలి, నన్ను అడుగుతారేంటి? జోకు. తనని ప్రేమించేది నువ్వు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నది నువ్వు కాబట్టి జోక్ కాదు. ఇదే రివర్స్ ఫిట్టింగ్ అండి. అందరు కట్నాలు ఇచ్చి పెళ్లిళ్ళు చేస్తారు, మీరు కన్యాశుల్కం అడుగుతున్నారేంటి? అవును, నీ సంపాదన ఎంత? నెలకి 50-60 వేలు ఉంటుంది. అబ్బో అంతుంటుంది. మా పాపకి ఏదో 1,00,000-1,50,000 ఉంటుందిలే. అవును, నువ్వేం చదువుకున్నావు? ఎల్కేజీ. ఆహా, అంత చదువుకున్నావా? మా పాప ఏదో ఎంఎస్ పాస్ అయిందిలే. అంటే నాకన్నా ఒక అక్షరం తక్కువ అనమాట. నీ నాలెడ్జి అది. సరే, నీ ఆస్తి మొత్తం ఎంత ఉంటుంది? ఎంత లేదన్నా 4-5 కోట్ల పైన ఉంటుంది. అబ్బా అంత ఉంటుంది. మా బంగారు కొడుకు ఏదో 10-12 కోట్లు ఉంటుందిలే. అంచేత ఏ విధంగా ఇచ్చావు కదా, వెళ్ళిపో. 1వ తారీఖు జీతం అడుగుతావుగా. ఎట్లా చూసుకున్నా కూడా నా కూతురు నీకంటే బెటర్ పొజిషన్ లో ఉంది కాబట్టి కట్నం ఇవ్వడం కరెక్ట్ కాదు, కన్యాశుల్కమే కరెక్ట్. కోర్టులోనే కాదు, ఇంట్లో కూడా ఇలా అర్థం పర్థం లేకుండా వాదిస్తాడనమాట. ఫైనల్ గా మీరు ఏమంటారు? కన్యాశుల్కం ఇస్తే సుఖపడతావు, కట్నం తీసుకుంటే కష్టపడతావు. అదలా? ఇప్పుడు నువ్వు కన్యాశుల్కం ఇచ్చావు అనుకో, రెడ్ లైట్ చూసిన కల్లా ఎక్కడ ఆగిపోయావే? దగ్గరికి రా. ఏంటిది? నేను మీ పాదదాసినండి. పెళ్ళానివి కదా, ఇలాంటి ఫార్మాలిటీస్ ఏం అక్కర్లేదులే. లేదండి, బోలెడంత కన్యాశుల్కం ఇచ్చి నన్ను చేసుకున్నారు కాబట్టి మీకు అనుకూలంగా నడుచుకోవడం నా ధర్మం. అలాగా? అయితే నాకు అనుకూలంగా వచ్చి మంచం మీద కూర్చో. గుడ్. అలాగే అనుకూలంగా వెనక్కి పడుకో. తెంగరే, అనుకూలంగా పడుకోమంటే ఇలా పడుకోమని, అలా పడుకోమని కాదు. వెరీ గుడ్. ఏంటి ఇది కూడా చూసేద్దామనే? లైట్స్ ఆఫ్. ఏమండి లేవండి. హాయ్ డార్లింగ్, నువ్వెప్పుడు లేచిపోయావు? చిచి, ఆ పాడు మాటలేంటండి? నా ఉద్దేశం అది కాదు, ఇద్దరం ఒకేసారి పడుకున్నాం కదా, నువ్వెప్పుడు లేచావని. కన్యాశుల్కం ఇచ్చి చేసుకున్నారు కదండి, అందుకే ఉదయమే లేచి తలస్నానం చేసి ఇల్లు తుడిచి కళ్ళాపు జల్లి ముగ్గు పెట్టి మీకు కాఫీ కలిపి తీసుకొచ్చాను. వెరీ గుడ్. త్వరగా స్నానం చేసి రండి, టిఫిన్ రెడీ చేస్తాను. నువ్వు కూడా తిను. భర్త తిన్నాక ఆ ఎంగిలి పళ్ళల్లో తినడం ఇల్లాలి లక్షణం అండి. భోజనానికి ఇంటికి వచ్చేయండి, బయట తిళ్ళేవి తినకండి. నువ్వు వండగా బయట ఎందుకు గుర్తుపడతాను? వస్తాను, బాయ్. ఏమండి, రౌడీ మామూలు. ఓ అదొకటి ఉంది కదా. పబ్లిక్. కళ్ళు మూసుకో, కనపడరు. సూపర్. పెళ్ళమంటే అలాగే ఉండాలి. టెంప్ట్ అవ్వకు. ఈ ఫెసిలిటీసు కన్యాశుల్కం ప్యాకేజీలోనివి. మరి కట్నం ప్యాకేజ్ ఏంటో? నువ్వు పగలంతా కష్టపడి ఇంటికొచ్చి తలుపు కొడతావు. గడ తీసిందనివి అలాగే తలుపు కూడా తీయచ్చుగా. గడ తీసిన సౌండ్ విన్నప్పుడు తలుపు తోసుకుని రావచ్చుగా. అలాగే వచ్చాం. సర్లే, ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా. గ్లాసుకు 10 ఇస్తే తెస్తా. మొగుడికి మంచినీళ్ళు తీసుకురావడానికి 10 రూపాయల? బయట లీటర్ ఇస్తారు, మినరల్ వాటర్. నా రేట్ అది. ఇష్టమైతే తెప్పించుకో, లేకపోతే వెళ్ళి తాగు. ఆకలిస్తుంది. ఏముండవు? చికెన్ కర్రీ, మటన్ ఫ్రై, చేపల పులుసు. ఏంటి ఎన్ని ఒకే రోజు వండిస్తావా? వండలేదు, వండమంటున్నా. అంటే నేను వండాలా? నువ్వేం చేస్తావమ్మా? భోజనం చేస్తానమ్మా. మొగుడికి పెళ్ళం వండి పెట్టాలి.
నేను వండి పెట్టాలంటే రోజుకు 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. 1000 రూపాయలా? 1000 రూపాయలు పెడితే చౌదరి గడి మెస్లో 4 రోజులు 2 పూట్ల భోంచేయచ్చు. ఓకే, అక్కడే తిని నాకు కూడా పార్సల్ తీసుకురా. అంటే నీకోసం కూడా నువ్వు వండుకోవా? 25 లక్షలు కట్నం తెచ్చిచ్చి వంట కూడా చేయాలా? వంటే కాదు, ఒంటి పని ఇంటి పని కూడా చేయాలి. ఇల్లాలుగా దీని బాధ్యత. తొక్కేం కాదు, నిన్ను నేను కొనుక్కున్నాను కాబట్టి అవన్నీ చేయాల్సిన బాధ్యత నీది. త్వరగా వంట చేయి, ఆకలేస్తోంది. పాలేవి? తాగేశాను. పాలు మురిపాలు షేర్ చేసుకోవాలి, ఒక్కడివే దొబ్బి తాగకూడదు. రేపు నుంచి కలుస్తావుదాలే. సర్లే, ఒట్టి మాటలేనా? శ్రమదానం చేసేదాన్నా ఉందా? నువ్వు ఈ రేంజ్ లో నన్ను ఎంకరేజ్ చేస్తే నన్ను నేను ప్రూవ్ చేసుకుని ఏ సర్టిఫికేట్ కొట్టాను? ఏంటి డబ్బులు ఇవ్వకుండా మీరు చేస్తున్నావు? ఇది ఫ్యామిలీ లేడీ నోట్ నుంచి రావాల్సిన డైలాగ్ కాదే. కష్టపడి కట్నం ఇచ్చి సుఖం కూడా ఫ్రీగా ఇవ్వాలా? కాపురం చేయడానికి డబ్బులేంటే? పెళ్లి చేసుకోవడానికి నువ్వు కట్నం తీసుకోలా? 10,000 అక్కడ పెట్టి ప్రొసీడ్ అవ్వు. 10,000? శోభనం రోజు కాబట్టి రేపటి నుంచి అంతక్కర్లేదు. 5,000 ఇస్తే చాలు. ఇచ్చేలో తొక్కలో డిస్కౌంట్, అది మాత్రం తక్కువ ఏంటి? నెలకు 5 రోజులు వదిలేసిన 1,25,000 అవుతుంది. ఖర్చు ఎక్కువ అవుతుంది అనుకుంటే పొదుపుగా వాడుకో. ఈ వయసులో ఇంత అందాన్ని పక్కన పెట్టుకుని పొదుపు చేయడం కష్టమే అనుకో. అయితే 1,25,000కి ఇదిగో, నువ్వు ప్రతిదానికి ఇలా రేటు పెట్టి బిల్లు వసూలు చేసావు అనుకో, నువ్వు ఇచ్చిన కట్నం 4-5 నెలల్లోనే లాగేసేలా ఉన్నావు. వద్దు, నీతో నాకు వర్కౌట్ అవుతుంది, కానీ విడాకులు ఇచ్చేయి, విడిపోదాం. నీకు విడాకులు ఇవ్వాలంటే నాకు 4 కోట్లు భరణం ఇవ్వాలి. 4 కోట్ల? భవిష్యత్తు మొత్తం భూతద్దంలో చూసావుగా, ఇప్పుడు చెప్పు నీ ఒపీనియన్. 1 పైసా కూడా కట్నం తీసుకోను, నేనే మీకు 5,000 ఇస్తాను. వచ్చి కాలికడేసి వెళ్ళిపోండి. మరీ అంతొద్దు గాని ఓ 25 లక్షలు ఇవ్వు చాలు. చెప్పు, కట్నం ఇస్తావా తీసుకుంటావా? కరెంట్ తీగని పట్టుకుని చేస్తావా, రైలు కింద తలపెట్టి చేస్తావంటే ఏం చెప్పంటారు? లవ్ కోసం అంత భారీ బడ్జెట్ కేటాయించాలంటే కొంచెం ఆలోచించుకున్నామండి. కొంచెం కాదు, పూర్తిగా ఆలోచించుకో. కట్నం ఇచ్చే పనైతే క్యాష్ బాక్స్ తోరా, పుచ్చుకునే పనైతే స్వీట్ బాక్స్ తోరా. స్వీట్స్ ఎందుకు? ఇంటి పనికి వంట పనికి అల్లుడు దొరికాడని నేను మా అమ్మాయి ఒకరికొకరం తినిపించుకుంటా. అగర్వాలని ఆశపడితే అరచేతిలో ఆర్ట్ ఫిలిం చూపెట్టింది. ఇదిగో, ఇలాంటి అమ్మాయి అయితే కూర్చుని తిన్నా తిని కూర్చున్నా తరగని ఆస్తి. ఓ గోలి ఆస్తి పోలా. Okay, sure. Exactly 6 o'clock. Okay, bye. మీకేం కావాలి మేడం? One casata. ఓకే. మీకేం కావాలి సార్? 1 సపోటా. Thank you. హలో, నీ పేరేంటి? రాజు. ఆ? రాజు. ఓహో, ఏంటి అలా చూస్తున్నావు? నీ పర్సు లేవు? ఎందుకు? ఊరికే. ఇది నా పాకెట్ మనీ. పాకెట్ మనీయా జాకెట్ మనీయా? చెక్ ప్లీజ్. థ్యాంక్ యూ మేడం. హలో, ఆడపిల్లల్ని తర్వాత దేబరిద్దు గాని ముందు డబ్బు సంపాదించడం నేర్చుకో. అమ్మని ఎమ స్టోక్ ఇచ్చింది. అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్ దేశాలతో మాట్లాడొచ్చా? మాట్లాడొచ్చు, ఐఎస్డి ఉంది. ఇప్పుడు కాదులే, ఫ్యూచర్ లో. ఇప్పుడు లోకల్ కాల్ చేసుకుంటా. సరే కానీ. హలో, సావిత్రి గారు ఉన్నారండి? మీరెవరండి? నేను వాళ్ళ అబ్బాయిని కలకత్తా నుంచి మాట్లాడుతున్నాను. మీకే ఫోన్. అమ్మా, నేను
కలకట్టా నుంచి మాట్లాడుతున్నాను. బాగున్నావా బాబు? ఎప్పుడు వస్తున్నావు? నిజానికి మొన్నే రావాల్సిందమ్మా. ఫ్లైట్ ఎక్కి పైకి ఎగరగానే ట్రాఫిక్ జామ్ అయింది. దాంతో మళ్ళీ వెనక్కి రావాల్సి వచ్చింది. జాగ్రత్త నాయనా. నాకేం పర్లేదమ్మా, నీ ఆరోగ్యం జాగ్రత్త. ఆ బాబు ఒక్క నిమిషం, మ్యాట్రన్ గారు మాట్లాడతారంట. ఎందుకు బాబు, ఈసారి కలకత్తా నుంచి వచ్చేటప్పుడు ఓ 50 రగ్గులు పట్టరా నాయనా. హలో హలో బాబు, ఓ 50 రగ్గులు పట్టుకురా, ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది. బొగ్గులు ఎందుకండి? కాదు బాబు, రగ్గులు రగ్గులు బాబు. హలో 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 ఏంటా చెవుడా? ఆవిడ అలా రగ్గులు రగ్గులు అని అరుస్తూ ఉంటే ఇంత దూరాన నాకే వినిపిస్తుంది. నీకు వినిపించిందా? అయితే నువ్వే కొని. నీ అబ్బా ఏంట్రా ఇది? కోట్ సార్. అది ఇంతకు ముందు, ఇప్పుడేంటి? సారీ సార్. సారీ ఏంట్రా? ఏదో చదువుకున్నవాడు కదా అని పనిస్తే సిగరెట్ కాల్చేట్టు బట్టలు కాల్చేస్తావా? అయినా నువ్వు ఏం ఆలోచిస్తున్నావు ఇప్పుడు? కోట్ల పడికెత్తి ఆలోచించారు. ఒరేయ్, నీకు దండం పెడతానరా, ఏదో ఇస్త్రీ చేసుకు బతికేవాడిని, అందరి చేత ఉతికించేయకురా. సారీ సార్. అసలు ఏం జరిగిందంటే షటప్. మళ్ళీ నా కంటి కనిపించావంటే కాల్చి పారేస్తాను. తీసుకో, నడు బయటికి. సార్ సార్ ఒకసారి మళ్ళీ కనిపించావంటే కాళ్ళు ఇరిచేస్తాను. పోరా. ఒళ్ళోంచి పని చేస్తే చెమట కప్పితే అప్పుడు డబ్బు రాదురా. బాటలు పడగెత్తడం అంటే ఇస్త్రీ మూటలు ఎత్తుకుని ఇల్లు తిరగటం కాదురా. చూపిస్తా నా టాలెంట్ ఏంటో చూపిస్తా. ఏజిగిస్తా నువ్వొస్తా, డబ్బుంటే నేనొస్తా. అంటడంటన్ డంటడంటన్ డంటడంటంట. సారీ బాస్, సారీ. ఇట్స్ ఓకే. ఏయ్, వీడెవడు? వీడి దగ్గర మనం ఎప్పుడో నొక్కేసి ఉంటాం. రేయ్ ఆగ్రా, ఆగు. అయ్య బాబాయ్, లగత్రోయ్. రేయ్ రేయ్ నిన్ను. రేయ్ ఆగ్రా. రేయ్ 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 పర్సే కొట్టేద్దాం అనుకుంటారా? అయ్యో, తేడా జరిగిపోయి. దొరికారంటే నా పని అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ టైం అడుగుతున్నాను, ఈ మర్డర్లన్నీ ఎందుకు చేశారు? మీ వెనక ఎవరున్నారు? నిజం చెప్పండి. మీతో ఇలా కాదురా. ఫోటోలు తీసి వీళ్ళని తిహార్ జైలుకి పంపిస్తాం. నెక్స్ట్ ఇయర్ చూద్దాం. ఈడేంట్రా వచ్చే సంవత్సరం చూద్దాం అంటాడు? అంటే ఒక సంవత్సరం మొత్తం మన తిహార్లో ఉండాలా? ఒక సంవత్సరం మొత్తం నీ తిహార్లు ఉంటే అంజుకి వీరు ఎవరితో పెళ్లి అయిపోతుందిరా. అంజు అంటే అంజు వాళ్ళ ఫాదర్ని చంపా మన ఇక్కడ వేస్తే నువ్వేంటి అంజు అంటావు? వాళ్ళ ఫాదర్ మనం చంపలేదు కదరా. ఇటు చూడరా. రే చూసా, లింగరాజ్ గారు మొత్తం మీద అండర్వేర్ టేక్ ఓవర్ చేస్తున్నాడు. రేపేంట్రా టేక్ ఓవర్? నీ అంజు గురించి మాట్లాడుతుంటే నువ్వు అండర్వేర్ గురించి మాట్లాడతావేంట్రా? రే అంజు వాళ్ళ ఫాదర్ పోగానే తన కంపెనీని అమ్మేస్తుందంటే ఎంత బాధపడుతుందో ఆలోచించావా? ఇప్పుడు ఏం చేద్దాంరా? అంజు నీకు దక్కాలంటే మనం అంజు వాళ్ళ కంపెనీని కాపాడాలి. ఎలారా? ఫస్ట్ మనం ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలి. ఎలా గోడ దగ్గర నిలబడండి. మీకేమ్మా చెప్పేది, వెళ్ళండి గోడ దగ్గర నిల్చోండి. ఇరిటేషన్ ఫెలో. అరే అక్కడ కాదు, సెంటర్కి వచ్చి నిలబడండి. సెంటర్లోకి వచ్చి సెంటర్ జరుగు జరుగుబే. ఓకే అమ్మా, స్టడీ బాబు. ఇక్కడి నుంచి ఎస్కేప్ అవుదాం అన్నావు. ఏంట్రా ప్లాన్? ప్లాన్ ఏం లేదు, ఇప్పుడు వెయ్యాలి. స్టడీ స్టడీ కదలొద్దమ్మా. రై ఆ స్టడీగా ఉండమంటున్నాడు. స్టడీ అంటే అట్టు కాదురా, ఇటు. ఇక్కడ లెన్స్ చూడు, ఇది చూడు. రై అటంట తిరుగు. రై నీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉందా? స్టడీ రా. స్టడీ ఏంట్రా? స్టడీ అంటే లెన్స్ చూడాలమ్మా. ఇక్కడ లుక్ ఇది. రై లెన్స్ నంట చూడు. ఓకే గుడ్ మా. ప్లాన్ లేనప్పుడు ఎందుకు లవ్ చేసావు? స్టడీ రా. దానికి దీనికి సంబంధం ఏంట్రా? స్టడీ బే. మళ్ళీ స్టడీ అంటరా? స్టడీ అంటే అటు చూడు. రైట్
స్టడీ అమ్మా. స్టడీ అంటే లెన్స్ కదా నాన్న చూడాలి. రేయ్ అటు చూడరా. స్టడీ ఇటు కాదు అటు చూడరా. స్టడీ బంగారు. స్టడీ అంటే లెన్స్. ఓకే రేయ్ నువ్వు నన్ను చూస్తున్నావు, నువ్వు అటు తిడుతున్నాడు రా. ఓకేరా రే. ఆ స్టిల్లోడు ఎందుకు ఏడుస్తున్నాడు? నువ్వు స్టడీగా చూడలేదు కాబట్టి. నేను కాదు నువ్వు. నువ్వేరా. స్టడీ అంటే వీళ్ళలాగా చూడు. వీడు ఒకే లుక్ ఎలా ఫిక్స్ అయిపోయాడు. వీళ్ళలాగా నిలబడండి రా. స్టడీ నిలబడండి. స్టడీ ప్లీజ్ ప్లీజ్. రే డమ్మీ ఎక్కడ చూస్తుందిరా? మన వెనకాల ఉన్న గోడని చూస్తుందిరా. అయితే మనం కూడా గోడనే చూద్దాం. మీరు మారరా. మీ ఇష్టం వచ్చినట్టు మీరు నిలబడండి, నా ఇష్టం వచ్చినట్టు నేను తీస్తా. నిలబడండి. వెరీ గుడ్, సూపర్ రా. అదేనా నాకు కావాలి. కరెక్ట్ రా. అరగంట ఐదు లోపలికి వెళ్ళి ఎంతసేపు వెళ్తారా వీళ్ళు? పద చూద్దాం. రేయ్ ఇంకెంతసేపు రా? అయిపోయింది సార్, ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాం. ఏడు సార్లే, తొందరగా ఫినిష్ చేసి బయటికి రేయ్ సార్. నాన్నగాడు బుజ్జిగాడు ఎక్కడరా? టాయిలెట్కి వెళ్ళారు సార్. వాళ్ళు లోపల టాయిలెట్కి వెళ్తే బయట మీద ఏం చేస్తారు ఇడియట్స్? ఎంతసేపు అయింది వాళ్ళు వెళ్ళి? అరగంట అయింది సార్. అరగంట? రే నాని, రే బుజ్జి, వీళ్ళు కూడా వెళ్ళి పావు గంట అయింది. లోపల స్కామ్ ఏమైనా జరుగుతుందంటావా? చూద్దాం పదా. సార్ అంజు ఇక్కడ సైన్ చేయి. ఒక్క నిమిషం మేడం. ఎస్ మిస్టర్ గొమాంగో. సారీ మిస్టర్ బిరడే. మేడం నేను ఇప్పుడే మన కంపెనీ లాయర్ దగ్గర నుంచి చూస్తున్నాను. చైర్మన్ గారు తన తదనంతరం వీలులో తన ప్రసంగాన్ని ఈ బోర్డులో వినిపించాలని కోరారు. ఇప్పుడంటే ఇదంతా ముందు సంతకాలని తర్వాత పెట్టుకుని దుకాణం. మిస్టర్ గొమాంగో, మేడం మా నాన్నగారు చివరి మాటల్ని తినాలనుంది. తప్పకుండా మేడం. నో ప్రాబ్లం మిస్టర్ బిరడే. అండర్వేర్ కోసం 5 ఏళ్ళు లాగాను. అది లేకుండా 5 నిమిషాలు ఉండలేనా? ప్లే చేయండి. మిస్టర్ అఫ్రిది. ఎస్ మిస్టర్ గొమాంగో. ప్లీజ్ ప్లే ద వీడియో. ఓకే మిస్టర్ గొమాంగో. ప్లీజ్ ప్లీజ్ రే ప్లే చేయి. మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంతా ఎర్రినా కొడుకుల్లాగా 6 సంవత్సరాలు కష్టపడి తయారు చేసిన సూపర్ కంప్యూటర్ని బ్లాస్ట్ చేయించింది నేను. దానికి ఎటువంటి బ్యాకప్ ఫైల్స్ లేకుండా మాయం చేసింది రాజేంద్ర ప్రసాద్ గారి సీక్రెట్ షేర్ హోల్డర్స్ లిస్ట్ ఎక్కడ దాచాడో కనుక్కుంది నేను. ఆ సీక్రెట్ ప్లేస్ కి వాడి బాడీ మీద కోడ్ ఉందన్న విషయం తెలుసుకుంది నేను. షేర్ మార్కెట్ లో మన కంపెనీ షేర్ వాల్యూ దారుణంగా పడిపోయేటట్టు మార్కెట్ ని మ్యానిపులేట్ చేసింది నేను. వాడి మందులో ఏం కలిపితే కోమాలోకి వెళ్తానో చెప్పింది నేను. అవసరమైతే వాడి ప్రాణాలు తీసే ప్లాన్. ఎవడన్నా పిచ్చి పిచ్చి ఆశలు వేసాడో పుచ్చులు లెగిసిపోతాయి. అంజు మర్యాదగా సంతకం పెట్టు. సంతకం పెట్టు. చెప్పొద్దురా. రేయ్ నేను చెప్పేస్తాను రా. మాట ఏంట్రా? చెప్పొద్దు. నన్ను వదలరా. నేను చెప్పేస్తాను. రే ప్లీజ్ ప్లీజ్ నన్ను వదలరా. బాగోదు. నా మాట చెప్పొద్దురా. నా మాట చెప్పొద్దురా. ప్లీజ్ ప్లీజ్ చెప్పొద్దురా. బాగోదు చెప్పేస్తాను రా. నా మాట చెప్పొద్దురా. రేయ్ ఏంట్రా న్యూసెన్స్? ప్లీజ్ చెప్పొద్దురా. లేదురా చెప్పేస్తాను రా. మీకు ఇంపార్టెంట్ విషయం చెప్తాను వస్తుంటే వీడు చెప్పొద్దు అన్నాడు. రే చెప్పొద్దురా ప్లీజ్ రా. రే నువ్వు నోర్మై, నువ్వు చెప్పరా. చెప్పేస్తాను రా. సరే చెప్పే. ఏం లేదు సార్, పొద్దు నుంచి మీరు ఆఫీస్లో జిప్ వేసుకోకుండా తిరుగుతున్నారు. ఆ విషయం మీకు చెప్తాను వస్తుంటే వీడు చెప్పొద్దు అన్నాడు సార్. అమ్మో నా జైలలిత. మిస్ సంజు ప్రసాద్, మంచో చెడు జరిగిందేదో జరిగిపోయింది. నువ్విప్పుడు ఈ కంపెనీని నాకు అమ్మినా అమ్మకపోయినా నీ కంపెనీ పేరు మీద ఉన్న షేర్లన్నీ మార్కెట్లో ఎప్పుడో కొనేశా. రేపటి నుంచి నీ ముందే ఈ బోర్డు రూమ్ లో ఓ బోర్డు మెంబర్ గా కూర్చుని నీకు నచ్చినా నచ్చకపోయినా ఓ స్టైల్ గా ఈ కంపెనీని టేక్ ఓవర్ చేస్తాను. ఇంత డ్రామా అవసరమా చెప్పు? అందుకే ఆ కాగితం మీద నువ్వు సంతకం పెట్టి నేను మనసు పడ్డ అండర్వేర్ నాకు ఇచ్చేసేయ్. సారీ మిస్టర్ లింగరాజు, మీకు ఆ ఛాన్స్ లేదు. ఇవాళ బిల్ గేట్స్ వాళ్ళు ఇచ్చిన అడ్వాన్స్ తో మార్కెట్ లో ఉన్న మీ కంపెనీ షేర్స్ మొత్తం కొనేసాం. అంతేకాదు మీ బ్యాంక్స్ తో మాట్లాడి మీ కంపెనీ అసెట్స్ మొత్తం మా కంట్రోల్లో తీసేసుకున్నాం. సారీ మిస్టర్ లింగరాజు, అండర్వేర్ ఇస్ నాట్ ఫర్ సేల్. మీరు మా కంపెనీ కొంటాం కాదు, మేమే మీ కంపెనీ కొంటాం.
మీరు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, మీకు ఇవ్వాలో ఇవ్వకూడదో అర్థం కావట్లేదు సార్. ఇదిగోండి సార్, ఇది నాదే సార్, ఉతుక్కొని వాడుకోండి సార్. అంజు, ఇదిగో మీ కంపెనీ సీక్రెట్ షేర్ హోల్డర్స్ లిస్ట్. ఇప్పుడు ఈ కంపెనీ మొత్తం నీ కంట్రోల్లో ఉంది. ఇట్స్ ఆల్ యూర్స్. మిమ్మల్ని మోసం చేద్దాం ఉద్దేశంతో మీ కంపెనీలో జాయిన్ అయ్యాం, కానీ మేము ఎలాంటి తప్పు చేయలేదు. జస్ట్ షట్ అప్. నువ్వు మా కంపెనీలో జాయిన్ అయిందే దొంగ పేరుతో. నువ్వు నాకు ఇప్పటిదాకా చెప్పినవన్నీ అబద్ధాలే. లేదంజు, అసలు ఈ క్రైమ్ ప్లాన్ చేసిందే నేను. వీడు ఎలాంటి తప్పు చేయలేదు. నీకు ఎన్నోసార్లు నిజం చెప్పడానికి ట్రై చేశాడు. తీరా చెప్పేసరికి పరిస్థితి చేయి దాటిపోయింది అంజు. రే, నువ్వు వీడికి సాక్షివా? బోత్ ఆఫ్ యు జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ ద బిల్డింగ్. మళ్ళీ నీ మొహం నాకు ఎప్పుడు చూపించద్దు. అంజు, ఐ యామ్ సారీ అంజు. ఐ డిడ్ంట్ మీన్. అంజు, అంజు ప్లీజ్. అంజు, అంజు ప్లీజ్ ఆగు. అంజు, అంజు, I really love you. But if you love me back, నువ్వు కూడా నన్ను ప్రేమిస్తే నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. నీకు నేను కన్యాశుల్కం ఇస్తాను, నీతో ఎల్లరికం వస్తాను. నీ మెడలో తాళి కట్టగానే నీ ఫ్రెండ్స్ అందరితో రాకే కట్టించుకుంటాను. పొద్దున్న నేను నిద్ర లావగానే నేను నీ మొహమే చూస్తాను. నువ్వు నా మొహం చూడకుండా జాగ్రత్త పడతాను. నువ్వు కారు ఎక్కేటప్పుడు ముందు నీకు డోర్ తీసి నువ్వు కూర్చున్న తర్వాత నేను కారు ఎక్కుతా. నీ కారుకి డ్రైవర్గానే కాదు, క్లీనర్గా కూడా ఉంటాను. నువ్వు వండే వంటలు ఎంత చండాలంగా ఉన్నా లట్టాలు వేసుకుంటూ తింటాను. నా ఫ్రెండ్స్ అందరికి నువ్వు బాగా వండుతావు అని చెప్తాను. నువ్వు టీవీలో సీరియల్ చూస్తున్నప్పుడు స్పోర్ట్స్ ఛానల్ పెట్టమని ఫైట్ చేయను. రిమోట్ కంట్రోల్ కూడా నీకే ఇచ్చేస్తాను. గాడ్ ప్రామిస్, నువ్వు ఫ్రిడ్జ్లో దాచుకున్న చాక్లెట్లు నీకు తెలియకుండా తిన్ను. మీ నాన్నమ్మ పళ్ళు తెల్లబడాలని ప్రతి వారం డెంటిస్ట్ దగ్గరికి స్వయంగా నేనే తీసుకెళ్తాను. నువ్వు సాయంత్రం ఆఫీస్ నుంచి కలిసిపోయి వస్తే గుమ్మం దగ్గర టీ కప్తో నిలబడతా. నీకు నిద్ర పట్టేదాకా కాలు పడతా. ఇంటికి కూరగాయలు తమ్మని మీ అమ్మగారు మార్కెట్ పంపిస్తే ఆ ఇచ్చిన డబ్బుల్లో నీ కమిషన్ కొట్టను. నీకు ఎప్పుడైనా బాగా మూడొస్తే నాకు తలనొప్పిగా ఉందని, టైర్డ్గా ఉందని వంకలు పెట్టను. మనకు అమ్మాయి పుడితే మీ అమ్మ పేరు, అబ్బాయి పుడితే మీ నాన్న పేరే పెడతాం. అంతేగాని మా అమ్మ నాన్న పేరు పెట్టమని గొడవ చేయను. నీకోసం నేను ఏసీ కార్లు కొనలేను, 7 అంతస్తులు మేడ కట్టలేను. కానీ ప్రతిరోజు గులాబీ పువ్వు ఇచ్చి నిన్ను గట్టిగా కగులించుకుని ఐ లవ్ యూ చెప్పగలను. నాని, ఐ లవ్ యు. 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 నాని, ఐ లవ్ యూ. I love you. I really love you. I love you. I love you. I love you. I love you. అయిపోయారా సార్? మాకేం తెలియదు సార్. యాక్చువల్ మేము చేయలేదు సార్. అవును సార్. నాకు తెలుసయ్యా మీరు చేయలేదని. అమ్మా అంజు, మీ నాన్నని హత్య చేసింది ఎవరో తెలిసిందమ్మా. వాడి శవం ఇవాళే రైల్వే ట్రాక్ మీద దొరికింది. ఎవరు అంకుల్ వాడు? జాన్ అబ్రహాం. వీడు ఒక పెద్ద ఇంటర్నేషనల్ క్రిమినల్. ప్రపంచంలో ఉన్న చాలా మంది కోటేశ్వరులాగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని వాళ్ళని చంపించి వాళ్ళ ప్లేసుల్లోకి వెళ్ళి వాళ్ళ ఆస్తులు కొట్టేస్తుంటాడు. మరి అంజు వాళ్ళ ఫాదర్ని వాడు చంపించుంటే వాడిని చంపింది ఎవరు? అసలు ఈ పార్టీలు హత్యలు చేసింది ఎవరు? ఇవన్నీ క్లీనింగ్. ఏమి పాత్రలు కడగమంటే క్లియర్ పాత్ర రేంజ్ లో పర్ఫార్మెన్స్ చేస్తాను. నీకు అడుగుతా, చూసి నేర్చుకో. ఇదిగో ముందు ఆ పరుపుని బొడ్లో దొప్పుకో. బొడ్డు అనినా ఎచ్చట ఉన్నది? లోపల హాల్లో ఉంది, వెళ్ళి తెచ్చుకో. బాబు, ఈ జీలకర్ర బెల్లం తీసుకో. స్వీట్ హోటు తిని మూడో ఇది. నువ్వు తినకు, నన్ను తినకు. ఇవి అమ్మాయి నెత్తి మీద పెట్టు. ఇది పెడితే చీమలు పట్టి కుట్టి చంపి ఛాన్స్ ఎదురుందా? డోంట్ ప్లే జోక్స్, డూ వాట్ ఐ సే. పుట్టు. నాకు
మహేష్ బాబు లాంటి బిడ్డని కనాలనుంది. వెరీ గుడ్. మన పక్కాగా పోకిరికే ప్లాన్ చేద్దాం రా. మీతో మహేష్ బాబుని కనలేను కదండి. అయ్ బాబోయ్, అంటే ఈ సీన్ లో కృష్ణ గారిని తీసుకురమ్మంటావేంటి? డబ్బులేంటి? ఇన్కమింగ్ ఫ్రీ కదా నాకు, నీకు కాదు. నీకు నాకు ఏంటి, ఫోన్కి ఫ్రీ కదా. నీలాంటి అదోళ్ళందరూ గంటలు గంటలు మాట్లాడుతున్నారని నిమిషానికి 3 రూపాయలు రేట్ ఎట్టాను. 2 minutes వెయిటింగ్, 1 minute టాకింగ్, మొత్తం 9 చెల్లు. ఆ మొక్క నువ్వు ముందు చెప్పాలి. నువ్వు అడిగితే చెప్పేవాడిని. ఇస్తావని మిషన్ తీసుకొచ్చి కొట్లాడించమంటావా?